డిస్ట్రాయ్ కూడా అవుతారు వాళ్ళు. డిస్ట్రాయ్ కూడా అవుతారు అనేసి చెప్పారనమాట కృష్ణ ఆ శ్లోకాలు. ఓకే, ఈ రోజు మనము స్టార్ట్ చేద్దాము ప్రేయర్స్ తో. ఓకే, అందరూ మ్యూట్లో ఉండి చెయ్యండి. ఎవరన్నా నాతో చేయాలనుకుంటున్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. శ్లోక వచ్చు కదా, ఇప్పుడు ప్రేయర్స్ అంతా వచ్చు. మంగళాచరణం అందరికి చూసి చదవడమే కదా. చదవండి ఎవరైనా ఒకరు నాతో పాటు. చేస్తారా శ్లోక? నేను యాక్చువల్లీ షేర్ చేస్తాను. శ్లోక షేర్ చేస్తా. మీరు అంటే ఐ మీన్ ప్రేయర్స్, సారీ, ప్రేయర్స్ ఫస్ట్ ప్రేయర్స్ తీసేసుకుందాం. ఓకే మాతాజీ, మీరు చేయండి. పవని మాతాజీ మ్యూట్ చూసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ, ధన్యవాద్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. అదే మంగళాచరణ అంటున్నా. మంగళాచరణము మోహిని మాతాజీ చెప్పారు ఈ రోజు, రేపు మీరు చేద్దరు కానీ. ఓకే, వచ్చు కదా మీకు ఆల్రెడీ. ఓకే ఓకే మాతాజీ. ఓకే, మ్యూట్ లో ఉండండి మిగతా వాళ్ళందరూ. అది కాదు మాతాజీ, నాతో పాటు చేయవండి. ఇక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది, చూసుకోండి ప్లీజ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవ శ్రీ రాధా కృష్ణ పాదా సహగణ శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహాధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్టకే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం
లంఘయతే యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. రాధా మదన్ మోహన్ కి జై. హరే కృష్ణ మాతాజీ, సంతోషి. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. డైలీ ఒక్కొక్కరు పాడదాము. రేపటి నుంచి నేను మీకే ఛాన్స్ ఇస్తాను. నేనేం పాడను, మీరే పాడతారు. కానీ మీతో పాటే నేను జస్ట్ హమ్ చేస్తా సైలెంట్ మ్యూట్ లో ఉండి. ఓకే, మీకు కూడా అలవాటు అయిపోతుంది మంచిగా. హరే కృష్ణ ఎవ్రీవన్. మాతాజీ వచ్చారు, స్నేహ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, హరే కృష్ణ ఓకే. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. అముద్ర శ్రీనివాస్ ప్రభు, పవని మాతాజీ, జై శ్రీ మాతాజీ, నరసింహదాస్ ప్రభు, అర్చన మాతాజీ, అందరికి, భాగ్యలక్ష్మి మాతాజీ, హేమలత మాతాజీ, అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఓకే, నిన్నటి శ్లోక నుంచి మనము తెలుసుకున్నాము. బ్రహ్మలో ఉన్నారు వాళ్ళు, కృష్ణకి ఈక్వల్ గా ఐక్యం అయిపోతాము, బ్రహ్మలో ఐక్యమైపోతాం అనేసి నేర్చుకున్నాం. సో ఈ రోజు దానికి అంటే ఏమంటారు, ఎదుర్కో అంటే లోపల ఇంకా క్వశ్చన్స్ అనేది నడుస్తూ ఉంటది అనమాట. అర్జునుడికి దాంతో తృప్తి చెందరు. సో అర్జున ఏంటి, ఇంకొక క్వశ్చన్ ఆలోచిస్తూ ఉంటారు మనసులో. ఏంటి అని అంటే, ఓకే ఇవంతా పీపుల్ ఎవరు నిన్ను ఎవరు అర్థం చేసుకోరు అంటే, వాళ్ళ గురించి భ్రమలో ఉన్న వాళ్ళకి డెస్ట్రాయ్ అనేది తప్పదు. ఇవన్నీ నువ్వు చెప్పావు కరెక్టే కృష్ణ. ఎవరు నీ మీద నమ్మకం ఉందో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళదేంటి అంటే, అలాంటి వాళ్ళకి ఏంటి మరి, నీ గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నమ్మకం ఉంటుంది, ఫేత్ ఉంటుంది, నీ గురించి కంప్లీట్ గా వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉంది. అలాంటి వాళ్ళ గురించి ఏంటి అని అంటే, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది మనకి 9.13 శ్లోకాలో చూస్తాం అన్నమాట ఈ రోజు. అంటే అక్కడ మెయిన్ మనకి ఏంటంటే, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిం మాశ్రితాః భజంతే అనన్య మనసు జ్ఞాత్వా భూతాది మవ్యయం అని చెప్పారనమాట ఈ శ్లోకలో. 9.13 శ్లోక. ఇందులో మహాత్మాస్ గురించి మనము ఈ రోజు నేర్చుకోబోతున్నాం. అంటే ఎవరు మహాత్ములు, మనం ఏం చేయాలి అలా చేయాలని అంటే వాళ్ళలాగా మనం అవ్వాలనంటే ఏంటి, వాటి గురించి మనము ఈ రోజు డీప్ గా నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో బిఫోర్ స్టార్టింగ్ ఎక్స్ప్లెనేషన్ లో మనం ఆ శ్లోక రిసైటేషన్ అనేది వెళ్దాం. ఓకే, నేను డిస్ప్లే చేస్తాను, ప్లీజ్ దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి, చేసి పెట్టండి. ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చుకుంటూ వెళ్దాము. అందరికి ఛాన్స్ వస్తుంది. నిన్న ఎవరు సారీ, నిన్న చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, ఛాన్స్ దొరకలేదు. దయచేసి మీరందరూ హ్యాండ్ ఇప్పుడు రైజ్ చేస్తే ఫస్ట్ ఛాన్స్ మీకు ఉంటుంది. పవని మాతాజీ పేరు పిలుస్తారు మీది, కొంచెం చూసుకొని మీరు మాతాజీ అది కొంచెం చూడండి, వాళ్ళు కూడా ఫీల్ అవ్వకుండా మనము చేద్దాం, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకే, కనిపిస్తుంది కదా స్క్రీన్. 9.13 శ్లోక ఈ రోజు మనము చదువుకుంటుంది. ఓకే, మీరు ఇంకా కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, నేను మాక్సిమం చేసేస్తున్నాను, మీరు జూమ్ చేసుకొని చదవచ్చు. ఓకే, హరే కృష్ణ. ఓకే, ఫస్ట్ ఎవరు నిన్న ఎవరు చదవలేదు, ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదం. లాస్ట్ నుంచి వెళ్దాము, ఎందుకంటే ఫస్ట్ ఎత్తిన వాళ్ళంతా రిపీటెడ్ గా చదివిన వాళ్ళు. సో ఏమనుకోకపోతే లాస్ట్ నుంచి వెళ్తాను. ప్లీజ్ ఎవరు మళ్ళీ మీరంతా ఫీల్ అవ్వకండి, హ్యాండ్ రైజ్ అలాగే ఉంచండి. ఇంకా లెవెల్ 1, 2, 3 అన్ని ఉన్నాయి. ఇదే నేను 3 ముగ్గురుతో చదివిస్తాను, డోంట్ వరీ. ఓకే, మాతాజీ పేరు పిలవండి ఎవరిని. సూర్యకళ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సూర్యకళ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను చెప్తాను, మీరు ఒక్కొక్క లైన్ 4 times చదవాలి మాతాజీ, ఓకేనా? ఓకే మాతాజీ. మహాత్మానస్తు మాం పార్థ, మహాత్మానస్తు మాం పార్థ. 4 times చదవాలి. మహాత్మానస్తు మాం పార్థ, మహాత్మానస్తు మాం పార్థ, మహాత్మానస్తు మాం పార్థ. నాస్తు కాదు, నస్తు, మహాత్మానస్తు. ఓకే, మహాత్మానస్తు. ఓకే, మహాత్మానస్తు మాం పార్థ. మిగతా వాళ్ళు చూసుకోవాలండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితః. చదవండి. 4 times చెప్పండి.
మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః. ఓకే. భజంతే అనన్య అని చెప్పండి, ఇక్కడ మీకు ఈజీ అవుతుంది. భజంతే అనన్య మనసో నాత్వా భూతాదిమవ్యయం. భజంతానన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం భూతాదిమవ్యయం. ఇంకొకసారి వినండి మాతాజీ, ఇది ఇంకొక రకంగా కూడా మనము బుక్ ఉంటే గనక అలా కూడా చదవచ్చు. ఏంటంటే అది డివైడ్ చేసి రాసి ఉంటారు. భజంతి అనన్య, ఓకే, భజంతి అనన్య మనసు జ్ఞాత్వా భూత ఆదిం అవ్యయం, ఇలా కూడా చదవచ్చు. ఓకే, భజంతి అనన్య మనసు జ్ఞాత్వా భూత ఆదిం అవ్యయం, అలా కావాలంటే అలా చదవండి, లేదా ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా అలా అయినా చదవండి. నేను ఇక్కడ డిస్ప్లే అయినట్టు నేను చదివిస్తాను, చూసుకోండి. ఒకసారి రిపీట్ చేస్తాను. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతేనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్యన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. భూత ఆదిం అవ్యయం అని కూడా చెప్పొచ్చు. ఓకే, మీ బుక్ లో ఉంటుంది, భగవద్గీత బుక్ లో డివైడ్ చేసి రాసుకుంటారు. అది మనకి కష్టం అయితే పర్వాలేదు, ఒకవేళ మీకు చెప్తున్నా మిగతా వాళ్ళకి కూడా, ఒకవేళ అలా కష్టం అయితే భూత ఆదిం అవ్యయం అలా కూడా మనం డివైడ్ చేసింది ఉంది కదా, అది నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో అలా కూడా మనము నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మొత్తం చదువుదాం కదా, ఇంకొకసారి రిసైట్ చేద్దాము. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతేనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. చదవాలా మాతాజీ? చదవండి, మిగతా వాళ్ళకి తర్వాత. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కుమారి వీర్ల మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మహాత్మా చేస్తారా, నేను చెప్పనా మీరు చేస్తారా? ఓకే. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంతేనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. భజంతి అనన్య అని చెప్పుకోండి మాతాజీ, ఈజీ అవుతుంది మీకు. భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూత ఆదిం అవ్యయం. ఏం లేదు, ఇది స్ప్లిట్ చేయాలి మాతాజీ. ఇది స్ప్లిట్ చేసుకుంటే అంటే డివైడ్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది కొంచెం. ఇది చూడండి, భూత ఆదిం అవ్యయం. ఓకేనా? ఇక్కడ పైది థర్డ్ లైన్ భజంత్య అనన్య అలా చదువుకున్నారు అనుకోండి, మీకు త్వరగా నేర్చుకోవడానికి. ఓకే, మళ్ళీ చదువుతారా? వాయిస్ కొంచెం లోగా వినిపిస్తోంది మాతాజీ. పర్వాలేదు, చేయండి మాతాజీ, రిసైట్ చేయండి, మొత్తం శ్లోక రిసైట్ చేయండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్య అన్యాయ మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. భూతాదిమవ్యయం అని చెప్పొచ్చు. భూతాదిమవ్యయం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. స్నేహ మాతాజీ. స్నేహ మాతాజీ మొత్తం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ.
చదువుతాం చదువుతారా? మాతాజీ. చెప్పండి. స్టార్ట్ చేయాలా మాతాజీ? ఆ, మహాత్మానాంస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంతే నాన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరి బోల్ మాతాజీ. మాతాజీ 4 times చదవాలా? 2 times చదవండి, మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం. ఇంకొకసారి చదవండి. మహాత్మానాంస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంతే నాన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరి బోల్ మాతాజీ. కృష్ణ థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. నెక్స్ట్ మాతాజీ హరే కృష్ణ. శ్రీలత మాతాజీ. శ్రీలత మాతాజీ రిపీట్ చేస్తారా? హరే నేను కృష్ణ చెప్తాను. మాతాజీ. ప్రణామాలు మీరు మాతాజీ. చదువుతారా? చేస్తా లేకపోతే నేను మాతాజీ. చెప్పాలా? ఓకే, చదువుతా మాతాజీ. సరే మాతాజీ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ ఎం కమల కుమారి మాతాజీ. ఎస్ కమల కుమారి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. చేస్తారా? నేను రిసైట్ చేస్తాను మాతాజీ. చేస్తాను. నేను చేస్తాను. ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాతాజీ లెవెల్ 1 కి వెళ్దాము. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ లెవెల్ 1 చేస్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నాకే చెప్పారా? జయశ్రీ మాతాజీ. జయశ్రీ హరే కృష్ణ ఓకే. మాతాజీ. ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. చేస్తారా? చేస్తాను మాతాజీ. ఎస్ మాతాజీ. ఒకసారి చెప్పండి మాతాజీ. ఓకే. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతే అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే మహాత్మానంస్తు మాం పార్థ దేవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో భూత్వా జ్ఞాత్వా అక్కడే ఉంది ఆల్రెడీ లాస్ట్ లైన్. భూతాదిమవ్యయం. హరే కృష్ణ. ఓకే మాతాజీ. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ. మోహిని మోహిని మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతే అనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాక్టరేనా మాతాజీ? నేను కరెక్ట్ చదివానా రాంగ్ చదివా? కరెక్టే ఉంది మాతాజీ. 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయో అది చూసుకోండి. మంచిగానే చదివారు. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ. లలిత మాతాజీ. హరే కృష్ణ. లలిత మాతాజీ. హరే కృష్ణ. లలిత మాతాజీ. ఓకే. నాగమణి మాతాజీ చదవండి. రత్న మాతాజీ వచ్చేస్తుంది. లలిత మాతాజీ వచ్చారా? ఓకే. రత్న మాతాజీ. లలిత మాతాజీ చదవండి. చెయ్యండి మాతాజీ. డౌట్ వస్తుంది. మిమ్మల్ని పిలిచాము, మీరు పలకకపోతే. లలిత ఇద్దరు అందుకే. ఓకే. రత్న లలిత. హరే కృష్ణ. మహాత్మానంస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితం భజంత్యం నన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓకే. హరి బోల్ మాతాజీ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంతే అనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓకే మాతాజీ. నెక్స్ట్ మాతాజీ. చదవండి మాతాజీ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవనా? చదవండి. ఓకే. హరే కృష్ణ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో
జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. లెవెల్ 2 కి వెళ్దాము. లెవెల్ 2 కి రెడీ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు కదా. ఓకే మాతాజీ పిలవండి. కృష్ణకుమారి మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. నిన్న రాలేదు ఛాన్స్ అన్నారుగా. అవును అందుకే చేయండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంతనన్య మనసో జ్ఞాత్వా భూతాది మవ్యయం. హరే కృష్ణ మాతాజీ. పిలవండి. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. శ్రీనివాస్ ప్రభుజీ హరే కృష్ణ. అమదత్తి శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యా అనన్యా మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరి బోల్ ప్రభుజీ, చాలా బాగా చేశారు. హరి హరి బోల్. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా పోయినా మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. ఇందిరా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాది అవ్యయం. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లెవెల్ మాతాజీ. 3 కి వెళ్దామా. లెవెల్ 3 కి వెళ్దాము. ఎస్. హరే కృష్ణ అర్చన మాతాజీ. అర్చనా కృష్ణ మాతాజీ. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్. హరే కృష్ణ సంధ్యా సైఫోన్ మాతాజీ. సంధ్యా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. మహాత్మానాస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమా అవ్యయం. హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ స్మితికా మాతాజీ. స్మితికా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ బేట చదవండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంత్యనన్య మనసో నత్వా భూతాదిమవ్యయం. హరి బోల్. ఇంకొకసారి చేయండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంత్యనన్య మనసో. అదే అక్కడే, అందుకే నేను 2 టైమ్స్ ఇచ్చాను ఛాన్స్. మనసో భజంతే అనన్య మనసో, లేదంటే భజంతే అనన్య మనసో. ఓకే మాతాజీ. మనసు మనస్సు. ఓకే భజంత్యనన్య మనసో. మనసు మనసు అంటే తెలుసు కదా, హార్ట్. మనసు మనసో. భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. మానసో కాదు, మనసో. ఓకేనా. మనసో జ్ఞాత్వా భూతాది మవ్యయం. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ లో ఛాన్స్ ఇస్తాను, ప్రిపేర్ అయిపోండి. ఓకే. ఓకే మాతాజీ. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఓకే, లెవెల్ 4 కి వెళ్దాము. కళ్ళు మూసుకొని, తెలుసు కదా, వీడియో ఆన్ చేసుకోండి. కళ్ళు మూసుకొని రిసైట్ చేయాలి. హరే కృష్ణ.
లక్ష్మీ మాతాజీ మీరే ట్రై చేసేస్తారా? మీ తర్వాత పిలుస్తాం మిగతా వాళ్ళని. ఓకే ఓకే ఫస్ట్ మీరు చదవండి మాత, మీరు రిసైడ్ చేయండి, మిగతా వాళ్ళు చూస్తాం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. పావని మాతాజీ మీరు చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరి బోల్ మాతాజీ, హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నెక్స్ట్ స్నేహ మాతాజీ. హరే కృష్ణ. స్నేహ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మహాత్మానాంస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంతే నన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ హరే కృష్ణ. వి విజయలక్ష్మి మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ. హరి హరే కృష్ణ మాతాజీ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ అమృతి శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ ప్రభు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యా అనన్యా మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరి హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ దయచేసి ఛానల్ వీడియో ఆన్ చేసుకుంటే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాము, అందుకని మీ పేరు పిలవట్లేదు. ఎస్ ప్రభు. హరే కృష్ణ. ఇందిరా పోయినా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణాం. దివ్యం ప్రకృతిం ఆశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమ అవ్యయం. హరి బోల్ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ అర్చన కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. అర్చన మాతాజీ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్యానన్య మనసో జ్ఞాత్వా మాతాజీ జ్ఞాత్వా భూతాదిమవ్యయం. భజంత్యానన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. మాతాజీ ప్రణాం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నెక్స్ట్ హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మహాత్మానస్తు. మీ వాయిస్ రావడం లేదు సరిగ్గా. వాళ్ళని చదవండి మాతాజీ. ఓకే. మోహిని మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భగవతి వాసుదేవ్. వీడియో ఆన్ చేసుకోవాలి మాతాజీ. వీడియో అవ్వట్లేదు మాతాజీ, రేపు ఎలాగైనా చేస్తాను. సరే ఓకే, నో ప్రాబ్లం. చేయండి. చెప్పండి. మహాత్మానస్తు మాం పార్థ దేవీం ప్రకృతిమాశ్రితాః భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. జయశ్రీ మాతాజీ చేస్తారా లేదంటే ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళిపోతాము? చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చేయండి. స్టార్టింగ్ మర్చిపోతున్నాను. మహాత్మానస్తు మాం పార్థ. మహానస్తు మాం పార్థ. మహాత్మా నంతు మాం పార్థ భజంతి మాశ్రితాః. కాదు మాతాజీ. దైవీం ప్రకృతిమాశ్రిత. దైవీం ప్రకృతిం ఆశ్రిత భజ. పోయింది మాతాజీ. పర్లేదు, మీరు ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ లో మళ్ళీ నేను కంప్లీషన్ అంటే ఎక్స్ప్లెనేషన్ అయ్యాక మళ్ళీ
మనం చూద్దాం. ఓకే, ఓకే థ్యాంక్ యూ సో మాతాజీ. మచ్. అర్చన మాతాజీ చెప్పారు కదా. హరే కృష్ణ. చెప్పాను మాతాజీ. టెన్షన్ ఉందన్నమాట. ఎస్ మాతాజీ. ఓకే, ఇప్పుడు శ్లోకాస్ రిసైట్ చేసేసి వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఎవరి దగ్గర ఉందో హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. పావని మాతాజీ. మాతాజీ మేము ఏంటంటే పిలిచాను. ఓకే, శ్లోక ఒకసారి రిసైట్ చేసేసి మీరు వర్డ్ టు వర్డ్ చెప్పండి. అనువాదం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. అర్చన మాతాజీ అనువాదం చదువుతున్నారు. ఓకే, భాష్యము నాగమణి మాతాజీ చదువుతారు ఫస్ట్ పారాగ్రాఫ్. ఓకే, శ్లోక రిసైట్ చేసి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిమాశ్రితాః భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మహాత్మనః మహాత్ములు, తు కాని, మాం నన్ను, పార్థ ఓ పృథాతనయ, దైవీం దైవీ సంబంధమైన, ప్రకృతిని, ఆశ్రితాః ఆశ్రయించి, భజంతి సేవిస్తారు, అనన్య మనసః అచంచలమైన మనస్సుతో, జ్ఞాత్వా తెలుసుకొని, భూత సృష్టికి, ఆది అవ్యయం అవ్యయుడు. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. అర్చన కృష్ణ మాతాజీ అనువాదం చదువు. అనువాదం శ్రీల ప్రభుపాదకి జై అని చెప్పి చదవాలి. అనువాదము శ్రీల ప్రభుపాదకి జై. ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రం దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. వారు నన్ను ఆదియును అవ్యయుడును అగు దేవదేవునిగా నెరిగిరి ఉండుచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందురు. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. నాగమణి మాతాజీ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవాలి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోకమున మహాత్ములైన వారి వర్ణనము స్పష్టముగా వసగబడినది. అంతఃపూర్వమే దైవీ ప్రకృతిలో స్థితిని పొంది ఉండుటయే మహాత్ముల ప్రథమ లక్షణము. అతడెన్నడూ భౌతిక ప్రకృతికి ఆధీనుడై ఉండడు. అది ఎట్లు సాధ్యమన్నది విషయము సప్తమాధ్యాయమునందు భగవద్గీత 7.14 ఇదివరకే ఇట్లు వివరింపబడినది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని శరణు పొందినవాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి యొక్క ఆధీనం నుండి విముక్తుడగును. అది ఏ మహాత్మ నిజమైన యోగ్యత. కనుక మానవుడు తన ఆత్మను దేవాది దేవునికి అర్పించినంతనే భౌతిక ప్రకృతి నియంత్రణ నుండి విముక్తుడగునన్నది ప్రాథమిక సూత్రము. తటస్థ శక్తి అయిన జీవుడు భౌతిక శక్తి నియంత్రణ నుండి విడిపడినంతనే ఆధ్యాత్మిక ప్రకృతి పర్యవేక్షణము నందుంచబడును. అట్టి ఆధ్యాత్మిక ప్రకృతి పర్యవేక్షణమే దైవీ ప్రకృతి లేక దివ్య ప్రకృతి అని పిలువబడుచున్నది. అనగా శ్రీకృష్ణ భగవానునికి శరణు పొంది ఆ విధముగా పురోగతి నొందినప్పుడు మానవుడు మహాత్ముడు అనే స్థితిని పొందగలడు. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ సెకండ్ పారాగ్రాఫ్ చదవండి. లలిత మాతాజీ తర్వాత అనువాదం ఇంకొకసారి చదువుతాం. మిగతా వాళ్ళ అనువాదం చదివిస్తాను. లక్ష్మీ మాతాజీ ఆ సెకండ్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. శ్రీల ప్రభుపాదకి జై. శ్రీకృష్ణుడే ఆది పురుషుడు మరియు సర్వ కారణములకు కారణమనియు ఎట్టి సందేహము లేకుండా సంపూర్ణముగా ఎదిగి ఉండుట చేత మహాత్ముడైన వాడు తన మనస్సును శ్రీకృష్ణునిపై నుండి ఇతరము వైపునకు మరలింపడు. మహాత్ములైన శుద్ధ భక్తుల సాంగత్యము వలననే అట్టి మహాత్ముడు రూపొందగలడు. శుద్ధ భక్తులైన వారు చతుర్భుజములతో కూడిన మహావిష్ణువు వంటి శ్రీకృష్ణుని ఇతర రూపము పట్ల ఆకర్షితులు కాకుండా కేవలము అతని ద్విభుజ రూపము చేతనే ఆకర్షింపబడుదురు. వారెన్నడూ శ్రీకృష్ణుని ఇతర రూపముల పట్ల గాని ఇతర దేవతల పట్ల గాని మానవుల పట్ల గాని ఆకర్షితులు కారు. సంపూర్ణ కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణుని మాత్రమే ధ్యానింతురు. కృష్ణ చైతన్యమున వారు నిశ్చలమైన భగవత్ సేవ యందు సదా నెలకొని ఉందురు. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. రత్నమాచాజీ అనువాదం చదవండి ఒకసారి. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. లలిత మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. ఆన్ చేశాను మాతాజీ. ఇప్పుడు వచ్చింది, చదవండి. ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానట్టి మహాత్ములు దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. నన్ను ఆది అవ్యయుడైన దేవాది దేవునిగా ఎరిగి ఉండుటచే
వారు పూర్తిగా నా భక్తియుక్త సేవలో నెలకొని ఉందురు. హరి కృష్ణ. హరి బోల్ మాతాజీ. శ్రీలత మాతాజీ అనువాదం ఇంకొకసారి చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు హరే మాతాజీ. కృష్ణ. ప్రణామం. ట్రాన్స్లేషన్ పర్పస్ బై శిల ప్రభుపాద గారు. ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఎందురు. వారు నన్ను ఆదియును అవ్యయుడును అగు దేవాది దేవునిగా నెరిగి ఉండుటచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణంగా నిమగ్నులై ఉందురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు హట్ అవ్వకూడదు అనేసి అందరికీ ఛాన్స్ ఇచ్చాము. ఇప్పుడు క్లియర్ గా మనకి ఇది చూస్తేనే అర్థమైపోయింది ఏంటి అనేసి. ఓకే, చాలా క్లారిటీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సెంట్రల్ చాలా ఎక్సలెంట్ గా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ హ్యాండ్ రైజ్ చేసి చక్కగా చేస్తున్నారు. సో ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళిపోదాం. ఏంటంటే పార్థ అని చెప్తున్నారు. పార్థ అంటే ఎవరు తెలుసా? పార్థ ఎవరు? అర్జున మాతాజీ. అర్జున. పృథు అంటే ఎవరు? కుంతీదేవికి ఇంకొక నేమ్ అన్నమాట. ఓకే, కుంతీదేవికి ఇంకొక నేమ్ వచ్చేసి పృథు, సన్ ఆఫ్ పృథు అనేసి పార్థ అని సంబోధించారనమాట ఇక్కడ. ఓకే, దానికి ఇక్కడ కృష్ణ మనకి ఏం చెప్తున్నారు అని అంటే, కృష్ణ దేని గురించి మాట్లాడుతున్నారు? స్టార్టింగ్ కృష్ణ ఇక్కడ తూ అని అంటున్నారు కదా. సంస్కృత్ లో తూ అని అంటే గనక బట్ అంటే ఓకే, అలా ఇల్యూజన్ లో ఉన్న వాళ్ళ గురించి మనమంతా భ్రమలో ఉన్న వాళ్ళు చేరుకోలేరు వాళ్ళు, ఇవన్నీ చెప్పాము నిన్నంతా. దీని గురించి డిస్కస్ అయినా నెక్స్ట్ ఇది తూ అని అంటే కానీ అనే వర్డ్ అన్నమాట. కానీ ఏంటి? నెక్స్ట్ ఒక ఛాన్స్, ఆపర్చునిటీ అనేది మనకు ఉందన్నమాట. ఇంకా హోప్స్ అనేది ఇస్తున్నారు మనకి కృష్ణ. ఏంటంటే భ్రమలో ఎవరు లేరు, భ్రమలో లేని వాళ్ళు ఎవరు నన్ను సదా నన్ను పూజిస్తారో, సరెండర్ అవుతారో, నాకెవరు సరెండర్ అవుతారో వాళ్ళు పార్థ, అలాంటి వాళ్ళని మహాత్మాస్ అంటారు. అంటే కృష్ణుడికి మొత్తానికి సరెండర్ అవ్వడం అన్నమాట. మొత్తం సరెండర్ అయిపోయిన వాళ్ళని మహాత్మా అంటారు, గ్రేట్ సోల్స్ అని అంటారు అనమాట. సో అదే పార్థ అనేసి సంబోధించారు. కృష్ణుడు చెప్తున్నారు అనమాట అర్జునుడికి. సో వాళ్ళు ఆశ్రితాహ అంటే ఏంటి? వీళ్ళంతా ఆశ్రితం చేసుకున్నాడు. అంటే ఆశ్రితాహ అంటే షెల్టర్ తీసుకుని ఉంటారు అనమాట. ఒక గురువుల నుంచి షెల్టర్ తీసుకోవడము అంటే ఒకరికి ఆధీనంలో వెళ్ళి జ్ఞానం సంపాదించుకోవడానికి వెళ్తాం కదా, దాన్ని షెల్టర్ అని అంటారు. సో ప్రొటెక్షన్ లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరు ప్రొటెక్షన్ లో ఉంటారు? దైవీ ప్రకృతి అని చెప్తున్నారు అనమాట. దైవీ ప్రకృతి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ దైవ అంటే ఇప్పుడు ఈ డివైన్ నేచర్, దైవ స్వభావం ఎవరికి ఉంటుందో అలాంటి వాళ్ళదే ఆశ్రయం తీసుకుని ఉంటారు వీళ్ళు. వాళ్ళని మహాత్ములు అని అంటారు. అట్ ద సేమ్ టైం అంటే దైవీ స్వభావం అనొచ్చు, లేకపోతే స్పిరిచువల్ ఎనర్జీ. ఓకే, ఆది ఆశ్రయం తీసుకున్న వాళ్ళు మహాత్మాస్ అని చెప్తారు. సో ఈ మహాత్మాస్ ఆ లెవెల్ కి ఎలా వచ్చారు అది మనము తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మహాత్మాస్ ఎలా వచ్చారు, ఎలా మహాత్మాస్ అయ్యారు వాళ్ళు? మహాత్మాస్ అవ్వాలనేసి మనకు కూడా అనిపిస్తుంది కదా. వాళ్ళు డైరెక్ట్ గా ఇంకా దైవ ఒక కంట్రోల్లో ఉంటున్నారు అంటే, స్పిరిచువల్ ఎనర్జీ కంట్రోల్లో ఉంటారంటే, మాకు స్లోగా ఇవి వింటూ ఉంటే మాకు కూడా కావాలి అని అనిపిస్తుంది కదా, క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో ఇప్పుడు మహాత్మాస్ అంటే ఏంటి అని అంటే, సరెండర్ అయిన వాళ్ళని మహాత్మాస్ అంటారు. కంప్లీట్ గా సరెండర్, ఏదో కొంచెం కొంచెం చేసి వదిలేసాను అనేది కాదు. అది మళ్ళీ సగం సగం అయిపోతుంది అనమాట. నిన్న శ్లోకంలాగా అయిపోతుంది. అది కాదు. భజంతే అనన్య మనసు అని చెప్పారు. ఏంటనంటే భజంతే అనన్య మనసు అంటే ఏంటి? అంటే సర్వీస్. ప్రతి ఒక్క క్షణం కూడా వాళ్ళు కృష్ణుడిని వదిలి ఉండలేరనమాట. ప్రతి ఒక్క క్షణము కృష్ణ సేవలోనే మునిగిపోయి ఉంటారనమాట. ఏ కార్యక్రమం చేసినా కూడా, ప్రీవియస్ శ్లోకాల్లో డిస్కస్ చేశాం కదా దీని గురించి, ఏ పని చేసినా కూడా మనం సెంటర్ పాయింట్ కృష్ణని ఫోకస్ చేసుకొని మనస్ఫూర్తిగా మనం చేస్తుంటే గనక, డివోషనల్ సర్వీస్ అందిస్తూ ఉంటే గనక, మన భక్తి సేవ వల్ల కృష్ణుడికి అనన్య మనస అంటున్నారు. మనస్ఫూర్తిగా నిరంతరంగా నన్ను ఎవరు సేవ చేస్తున్నారో, ఏది డైవర్ట్ అవ్వకుండా, వితౌట్ ఎనీ డివియేటింగ్ అనమాట. ఏది మైండ్ కానివ్వండి, ఫుల్ ఫోకస్ మనము కృష్ణుడి మీద పాయింటెడ్ ఫోకస్ లో మనము కృష్ణుడి మీద మనం చేస్తుంటే గనక, అలాంటి వాళ్ళు డివోషనల్ సర్వీస్ ఎవరు నాకు చేస్తారో వాళ్ళని మహాత్మాస్ అంటారు, గ్రేట్ సోల్స్ అంటారు. వాళ్ళు అండర్ ప్రొటెక్షన్, దైవీ ప్రొటెక్షన్ లో ఉంటారన్నమాట. దైవీ ప్రకృతి ప్రొటెక్షన్ లో ఉంటారు అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు? జ్ఞాత్వా భూతాది అవ్యయం అని చెప్పారు కదా. అంటే ఏంటి? వాళ్ళు
అలా అంటే ఐ మీన్ వాళ్ళ గురించి నేనే అన్ని అనేసి వాళ్ళకి తెలుసుకుంటారు. నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఫుల్ ఉంటుంది. డైవర్షన్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు డివియేట్ అనేది అస్సలకి అవ్వరనమాట. కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్. దేవాది దేవుడు కృష్ణ అనేసి వాళ్ళు అర్థం చేసుకుని ఉంటారు. దాని నుంచి ఎవరు ఏది చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు డైవర్ట్ అనేది అవ్వరన్నమాట. అలాంటి వాళ్ళు కృష్ణుని గురించి ఏం తెలుసుకుంటారు? కృష్ణ ఇస్ ఒరిజిన్, అంటే నేను ఒరిజిన్ అనేసి వాళ్ళకి తెలుసు. మళ్ళీ నాకు ఈ నాశనము పుట్టుక అవన్నీ నాకు లేదు అనేసి వాళ్ళు క్లియర్ గా అర్థం చేసుకుని ఉంటారు. అవ్యయం అని అన్నారు, అంటే దాని గురించి చెప్పారనమాట. సో బేసికల్లీ కృష్ణ ఏం చెప్తున్నారు? ఓ అర్జున, అలాంటి పీపుల్ ఏంటి భ్రమలో లేని వాళ్ళు నన్ను ఫుల్ ఫేత్ తో, అంటే నమ్మకంతో, ఫుల్ ఫేత్ తో ఏం చేస్తారో వాళ్ళని గ్రేట్ సోల్స్ అని చెప్తారనమాట. ఎంత అమేజింగ్ కదా! ఇదంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాక మనకు కూడా దాని గురించి వెళ్తూ ఉంటుంది. కొంచెం డైవర్ట్ అయితే అవుతాం కదా, మనం ఇంత సత్సంగంలో ఉంటున్నాము, అబ్బా అలా కూడా మనం కూడా అయితే ఎంత బాగుండు అనేసి మాకు కూడా ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మా కోసమే చెప్పబడింది అనమాట. ఎస్పెషల్లీ ఏంటనంటే అర్జును ద్వారా మనకి సందేశం అనేది ఇస్తున్నారు. అర్జున కూడా అడిగేది ఏంటి? మన కోసమే, అంటే తనకి కూడా తెలుసు, ప్లస్ తనకి జ్ఞానం కాకుండా మనకు కూడా దాని నుంచి ఈ జ్ఞానం అనేది సంపాదించుకుంటాం అనమాట. సో ఈ శ్లోకంలో పర్టికులర్ గా చెప్పబడింది ఏంటనంటే ఫుల్ ఫోకస్డ్ గా ఎవరు కృష్ణ మీద చేస్తారో, ఓన్ పాయింటెడ్ ఫోకస్ అని చెప్తారు కదా, అలా ఎవరు ఉంటారో వాళ్ళు నా సరెండర్ లో ఉన్నవాళ్ళు, అంటే మొత్తానికి సరెండర్ అయిపోవడం అనమాట. అలాంటి వాళ్ళు నా ఇది అంటే నా అండర్ లో ఉంటారు అనేసి చెప్తున్నారు అనమాట. ఇంకా పర్టికులర్ గా ఈ శ్లోక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ కొంచెం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చూడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ సైన్ ఏంటి మహాత్మాది? ఫస్ట్ సైన్ ఏంటి అనేసి చెప్తున్నారు. అంటే అలాంటి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు దైవి యొక్క నేచర్ లో ఉండిపోయారు, దైవిత్వం ప్రకృతిలో ఉండిపోయారు. ఈ భౌతిక స్వభావాలు ఏమున్నాయో వాటికి దూరం ఉన్నారు. ఎవరిని హూ ఈజ్ అ మహాత్మ అంటే ఎవరు మహాత్మాలు అని అంటే బియాండ్ 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. మనకు 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ తెలుసు కదా, చెప్పగలరా? మాతాజీ చెప్పండి. గుడ్నెస్, ప్యాషన్, ఇగ్నోరెన్స్. వెరీ గుడ్. ఇది తెలుగులో ఏమంటాం? సత్వ రజో తమో. సో దానికి ఇది మనకు అనమాట. గుడ్నెస్ అంటే వాళ్ళకి ఏంటంటే పీస్, నాలెడ్జ్ ఇదంతా సంపాదించుకుని ఉంటారనమాట సత్వగుణంలో. అలాగే రజోగుణంలో వచ్చేసి ఎండ్లెస్ డిజైర్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి కోరికలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అంబిషన్, కోరికలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఏదో ఒకటి సాధించాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలనేది అన్ని ఉంటాయి. అది రజోగుణం అనమాట. తమో గుణం వచ్చేసి ఏంటి? లేజినెస్, ఫుల్ లేజీగా ఉంటారు. వీళ్ళకి ఏంటనంటే డిల్యూజన్, భ్రమలో, మాయలో ఉండిపోతారనమాట. వీళ్ళంతా వాళ్ళు వచ్చేసి తమో గుణంలో వస్తారు. ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు? ఈ 3 మోడ్స్ ఆఫ్ నేచర్ ఏముందో, త్రిగుణాలతో ఏముందో అది కూడా తన ఇల్యూజరీ పొటెన్సీ అని చెప్తున్నారు. అది మనకు తెలిసిందే కదా. ఇది కూడా ఇన్నర్ గా ఇల్యూజన్ పొటెన్సీ ఆఫ్ కృష్ణనే. ఓకే, ఈ భ్రమలోకం అంతా ఇది నా ఎనర్జీ అని చెప్తున్నారు. ఏంటంటే మమ మాయా అని చెప్పారు ఇక్కడ మళ్ళీ. అవునా, కన్సిస్టింగ్ 3 మోడ్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? మమ మాయా, అంటే నా నుంచే ఈ ఎనర్జీ అంతా అనేసి చెప్తున్నారు అనమాట. ఇంకొకటి దురత్యాయ అని చెప్పారు. దురత్యాయ చాలా వెరీ వెరీ డిఫికల్ట్ అని చెప్తున్నారు అనమాట. ఈ క్రాస్ అంటే ఈ 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ ఎనర్జీ ఏముందో, త్రిగుణాలు ఏమున్నాయో అది క్రాస్ అవ్వడము చాలా చాలా డిఫికల్ట్ అని చెప్తున్నారు అనమాట. ఏంటనంటే మామేవ ఏ ప్రపద్యంతే అని చెప్పారు. ఏంటి ఇక్కడ మళ్ళీ హోప్ అనేది ఇచ్చారు. అది చాలా డిఫికల్టే. ఈ త్రిగుణాల నుంచి బయటికి రావడం చాలా డిఫికల్ట్. ఇన్ కేస్ మళ్ళీ కానీ అది దాటి ఎవరు నన్ను సరెండర్ చేస్తారు, అంటే నాకు సరెండర్ అవుతారు. ఇక్కడ మళ్ళీ ఆప్షన్ అనేది మనకి క్లియర్ అర్థం చేసుకోవాలి. ఇంతగా కష్టపడుతున్నాము, ఈ త్రిగుణాల్లో మునిగిపోయాం, ఇది కష్టం కదా, దీని నుంచి బయటికి రావడం ఎవరికైనా కష్టమే కదా. సో ఇక్కడ దీనికి బయటికి వస్తే గనక ఎవరు నన్ను సరెండర్ అవుతారు? మమ మాయాం ఏతాం తరంతితే అని చెప్పారు. మాయా ఏతంతి తరంతితే అని అంటే నేను వాళ్ళకి ఈ త్రిగుణాల నుంచి కూడా దూరం తీసుకెళ్తాను అనేసి చెప్తున్నారు. ఈ మెటీరియల్ నేచర్ ఏముందో, ఈ త్రిగుణాలు ఏమున్నాయో వాటి నుంచి నేను బయటికి తీసుకెళ్తాను. వాళ్ళు అలాంటి వాళ్ళని మహాత్మాస్ అని అంటారనమాట. సో అది వాటి మహాత్మాస క్వాలిఫికేషన్ ఏంటి అది మనం ఈ రోజు
తెలుసుకుందాం. కొంచెం క్వాలిఫికేషన్స్ ఆఫ్ మహాత్మాస్ అని అనుకుందాం. ఏంటంటే కంప్లీట్ సరెండర్. మొత్తం క్వాలిఫికేషన్ ఏముండాలి మహాత్మాస్ కి? కంప్లీట్ సరెండర్ అయిపోవాలి కృష్ణకి. ఎప్పుడు ఎలా ఉంటుందనంటే వాళ్ళ ధ్యాస అంతా లోటస్ ఫీట్ ఆఫ్ శ్రీకృష్ణ. అంటే కృష్ణుడు ఒక పాద పద్మాల దగ్గర ఎప్పుడు చూసినా సేవలు చేసుకోవడంలోనే వాళ్ళు వాళ్ళ జీవితం అంతా అంకితం చేసుకుంటారనమాట. కంప్లీట్ సరెండర్. ఈ త్రిగుణాల నుంచి వాళ్ళు బయటికి వచ్చి ఉంటారనమాట. ఇదంతా వాళ్ళకి అవ్వదు అనమాట. దాని నుంచి ఆల్రెడీ దాటి వెళ్ళుంటారు. అలాంటి వాళ్ళని మహాత్మా అని అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం అలాంటప్పుడు ఓకే వి గో బియాండ్. అంటే మనం ఎలా వెళ్ళాలి? ఈ త్రిగుణాల నుంచి బయటికి ఎలా వెళ్ళాలి అంటే కంప్లీట్ సరెండర్ ఒకటే అన్నమాట. కంప్లీట్ గా కృష్ణుడిని సరెండర్ అయిపోవాలన్నమాట. ఏంటి అని అంటే ఇక్కడ కృష్ణ ఇంకొకటి ఏం చెప్తున్నారు ఇక్కడ బీయింగ్ ఏ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి, వీటి గురించి తెలుసు కదా మనకి. ఏంటంటే ఇప్పుడు మనం అంతా ఉన్నది తటస్థ శక్తి. ఏంటి ఇది మిక్స్ ఎలా ఉంటుంది అంటే డౌన్ ఫాల్ కి అనేది వెళ్తూ ఉంటాం అనమాట. మన కోరికల వల్ల బహిరంగ శక్తికి వెళ్ళిపోతుంటాం అనమాట. అంతరంగ శక్తికి మనము వెళ్ళడానికి ట్రై చేయాలి. ఏంటనంటే గైడెన్స్ తీసుకోవాలి. దీనికి మనము ఒక్క సరెండర్ అనేది అవ్వడం వల్ల మనకి ఇక్కడ అంటే ఫ్రీడ్ ఫ్రమ్ ఈ కంట్రోల్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అని చెప్తారు. అంటే దీని నుంచి మనము విముక్తి పొందడం అన్నమాట. ఈ త్రిగుణాల నుంచి ఇవంతా లివింగ్ ఎంటిటీస్, ప్రతి ఒక్క జీవులు ప్రాణులు నుండి మనం ఎవరైనా సరే లివింగ్ ఎంటిటీస్ దీని నుంచి విముక్తి పొంది కంట్రోల్ లో ఉంటారనమాట. ఒకవేళ ఈ మెటీరియల్ నేచర్ లో ఎవరు కంట్రోల్ లో ఉంటారో వాటికి దాటుకొని ఎవరు వస్తారో, ఈ త్రిగుణాలు దాటుకొని ఎవరు వస్తారో వాళ్ళు దాన్ని ఏమంటారు దైవీ ప్రకృతికి. అంటే అలాంటి వాళ్ళకు కృష్ణ దారి చూపిస్తారు అనమాట. మనకి స్పిరిచువల్ నేచర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ మనం ఎంత ఈ సత్సంగంలో రాకన్నా ముందు మనం తెలుసు, ఊరికే వింటున్నాము. అక్కడ మనం స్కూల్ కానీ కాలేజ్ కానీ మనకి ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి అందరూ అంటే అన్ని గుణాల వాళ్ళ దగ్గర మనకు ఫ్రెండ్షిప్ ఉన్నాయి కదా. వాళ్ళ నుంచి మనకేమనిపించింది, మనం ఇక్కడ డివేట్ అయ్యాము, దీనికి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చాము. సత్వగుణం అంటే ఐ మీన్ సత్సంగంలో ఉండడానికి మనము ఇలా ప్రాక్టీస్ చేసుకుంటున్నాము. గుడికి వెళ్ళడం కానివ్వండి, పూజలు చేయనివ్వండి, లేకపోతే డివోషనల్ సర్వీస్, ఎలాంటి సర్వీస్ అయినా సరే మనం గురువులు చెప్పింది పాటించాలనేసి ఇలా మనం ఏం చేస్తున్నామో అప్పుడు కృష్ణ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏంటనంటే మనకి దారి చూపిస్తారు దైవీ ప్రకృతి. అంటే ఓకే వీళ్ళు దీని నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు కదా, సరే వీళ్ళకి దారి అనేసి చూపిస్తారనమాట. సో అక్కడ ఏంటనంటే గైడెన్స్ అనేది దొరుకుతుంది. ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్ గా ఈ త్రిగుణాలు దాటిన వాళ్ళు ఆటోమేటిక్ గా ఏమంటారు స్పిరిచువల్ గైడెన్స్ కోసం వెతుకుతారు కదా. మనమంతా ఇక్కడికి వచ్చాం కదా, స్పిరిచువల్ నాలెడ్జ్ ఏదో ఒకటి సంపాదించుకోవాలి, మన జ్ఞానం కావాలి అనేసి కదా మనమంతా ఇక్కడికి కలుసుకున్నాం. సో ఇలా ఏమవుతుందంటే దైవీ ప్రకృతిలో వాళ్ళు అండర్ ఉంటారనమాట. ఏంటనంటే వాళ్ళ ప్రొటెక్షన్ లో ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళకి ప్రమోషన్ అనేది ఉంటది. ఏంటంటే భక్తిలో కొంచెం ఇంకా ఎదగడానికి కృష్ణ ఆపర్చునిటీ అనేది ఇస్తూ ఉంటారనమాట. కంప్లీట్ సరెండర్ అవ్వాలి. ఏంటనంటే మనము కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, దేవాది దేవుడు అనేసి మనం ఎప్పుడు గట్టి నమ్మకంతో ఉంటామో డీవియేట్ అవ్వకుండా అలాంటి వాళ్ళని గ్రేట్ సోల్స్ మహాత్మ మనం కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంది కానీ అనేసి చెప్పేశారు ఇక్కడ కృష్ణ క్లియర్ గా. తటశక్తి ఏంటనంటే మార్జినల్ పొటెన్సీ కదా కృష్ణుడిది. ఏంటనంటే కంట్రోల్ మొత్తము కృష్ణుడి చేతిలోనే ఉంటుంది. వీళ్ళు ఏంటనంటే ఇన్ కేస్ మనం ఇదంతా లేకపోతే గనక ఈ డౌన్ ఫాల్ అనేది అంటే మెటీరియల్ తొందరగా ఈ ఆశలు అనేది వస్తూ ఉంటాయి అనమాట. తటశక్తిలో ఉన్న వాళ్ళకి మెటీరియల్ డిజైన్స్ కింద డైవర్ట్ అవ్వడానికి చాలా చాలా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో జాగ్రత్త పడాలి. మనం అక్కడికి వెళ్తామా దాన్ని మళ్ళీ అక్కడ అండర్ కంట్రోల్ ఆఫ్ మాయా. ఎప్పుడు చెప్తాను కదా నేను, చుట్టూనే ఉంటుంది మన చుట్టూ మాయ ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటది అనమాట. ఏంటి ఎప్పుడెప్పుడు వీళ్ళు కొంచెం డైవర్ట్ అవుతారో మళ్ళీ వాళ్ళని పట్టేసుకుందాం అన్నట్టు ఉంటుంది అనమాట. సో దాని నుంచి చాలా చాలా మనం జాగ్రత్త పడాలి అనేసి చెప్తున్నారు అనమాట. ఇంకొకటి వచ్చేసి అంతరంగ శక్తి ఉంది కదా, మనం ఏంటంటే తటశక్తి నుంచి ఏంటి డైవర్ట్ అవ్వడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటది. బహిరంగ శక్తికి వెళ్ళిపోతాము. అది మొత్తం డిజైర్స్, కోరికలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట అందులో. సో అది మాయాలో ఒక ఉండిపోతాం అనమాట. సో అది కాకుండా మనం ఒక షెల్టర్ తీసుకొని ఇవన్నీ దాటి మనం ఏం చేయాలని అంటే అంతరంగ శక్తి అంటే లాదిని శక్తి అని అంటారు. తెలుసు కదా లాదిని శక్తి ఎవరని అంటారు?
రాధారాణి ఇంకా షెల్టర్ తీసుకున్నాం. మనం అంతా ఇస్కాన్ డివోటీస్ ఎంత పూజిస్తాము రాధారాణి ఫస్ట్ కావాలి మనకి కదా. ఆమె కృప ఉంటేనే కదా మనకు అంత త్వరగా. అంటే ఇప్పుడు అమ్మని పట్టుకుంటే ఆటోమేటిక్ గా నాన్న దొరుకుతారు. అవునా? అమ్మ ఏదైనా శాంక్షన్ చేయాలని అంటే ఏంటి, ఫస్ట్ అమ్మని పోతాం కదా, అమ్మ ప్లీజ్ అనేసి అమ్మని బాగా ఇది చేస్తాం కదా, సోప్ వేస్తాం అమ్మకి బాగా, అమ్మ ఇది కావాలి అమ్మ ప్లీజ్ అంటే శాంక్షన్ ఎవరు చేస్తారు, ఆటోమేటిక్ గా నాన్న శాంక్షన్ చేస్తారు. అలాగే సేమ్ ఇక్కడ కూడా మనకి ఓకే హలాదిని శక్తి అని అంటారు అన్నమాట, అంతరంగ శక్తి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ 3 మోడ్ ఆఫ్ నేచర్ ఏముందో దాని నుంచి దూరం వెళ్ళిపోతారు. ఒక్కసారి మనం దానికనేది అంతరంగ శక్తిని జాగ్రత్త పరిచి మనము స్పిరిచువల్ మాస్టర్స్ దగ్గర ఒక్కసారి నాలెడ్జ్ పెంచుకోవడానికి అనేసి ఇదైతే గనక మనము డైవర్ట్ లేకుండా మనం చేసాము, సరెండర్ అయ్యాము కృష్ణుడికి అని అంటే ఏంటనంటే వీళ్ళంతా ఏంటంటే ఆహ్లాదిని శక్తిలో అండర్ ఉంటారనమాట. అంటే మనకి అంతరంగంలో శక్తితో ఉంటామన్నమాట. సో ఇక్కడ ఎవరు ఇమీడియట్ గా ఇలా సరెండర్ అవుతారో కృష్ణకి వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు సరెండర్ అవ్వగానే ఇమీడియట్ గా 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ అంటే ఈ త్రిగుణాల నుంచి బయటపడతారు ఆటోమేటిక్ గా అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఇమీడియట్ గా అలాంటి వాళ్ళు దైవీ ప్రకృతి ప్లస్ అంతరంగ శక్తి ఆర్ ఆహ్లాదిని శక్తి ఆర్ స్పిరిచువల్ ఎనర్జీ, ఇది ఏదైనా సరే సేమ్ అన్ని దైవీ ప్రకృతి కానివ్వండి, అంతరంగ శక్తి కానివ్వండి, అలాగే స్పిరిచువల్ ఎనర్జీ ఇవన్నీ సేమ్ అన్నమాట. వాటి అండర్ మనం వెళ్తాం అనమాట, షెల్టర్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటనంటే అక్కడ మహాత్మాలుగా మారుతాము అనేసి చెప్తున్నారు. అంటే వాళ్ళందరూ ప్రొటెక్షన్ లో ఉంటారు, కృష్ణ ప్రొటెక్షన్ లో ఉంటారు అనేసి చెప్తున్నారు అనమాట. ఇంకొకటి వచ్చేసి మనకి కంట్రోల్ చేసుకోవడం చాలా నేర్చుకోవాలి మనము. ఈ సెన్స్ కంట్రోల్ ఉంటాయి కదా, అవి కంట్రోల్ అయితేనే ఇవన్నీ ఈ యొక్క సరెండర్ నేచర్ అనేది వస్తుంది అనమాట. లేకపోతే ఏదో పిచ్చి కోరికలు పెట్టుకున్నాం అని అనుకోని సరెండర్ అది తొందరగా మన వల్ల కాదు అనేసి చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మనకి ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే కృష్ణ ఇలాంటి పర్సన్ మహాత్మాస్ అవుతారు, అలాంటి వాళ్ళని మహాత్మాస్ అనేసి చెప్తున్నారు. అంటే త్రిగుణాల నుంచి దూరం ఉండడము, కంప్లీట్ సరెండర్ అవ్వడం, కృష్ణ సర్వీస్ లోనే మునిగిపోయి ఉంటారు అనమాట. 24/7 వాళ్ళని మహాత్మాస్ అనే అంటారు అనేసి చెప్తున్నారు. ఎవరికి సరెండర్? లార్డ్ శ్రీకృష్ణకి సరెండర్ అవ్వడం అనమాట. ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అని అంటే గ్రహిస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు కృష్ణుడి గురించే ఆలోచన ఉంటదన్నమాట, కృష్ణుడి గురించే ధ్యాస అంతా కృష్ణుడి గురించే ఉంటదన్నమాట. ఏది కృష్ణ ఫామ్ ఎలా ఉంటుంది అన్ని ప్రతిదీ కృష్ణుడి గురించి ఆలోచిస్తుంటారు వీళ్ళు. సో అందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఏంటనంటే ఇక్కడ చిన్న పాయింట్స్ ఇచ్చారనమాట. అందులో మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసి మహాత్మా డస్ నాట్ డైవర్ట్ హిజ్ అటెన్షన్. అదే డైవర్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు డైవర్ట్ అవ్వరు అటెన్షన్. ఇక్కడ కృష్ణుడి మీద ధ్యాస నుంచి దానికి బయటికి వెళ్ళరు. ఏది వాళ్ళకి ఆకర్షిస్తున్నా కూడా బయట ప్రపంచంలో వాటికి వాళ్ళు ఆకర్షించడం అవ్వదనమాట. వాళ్ళు ఆకర్షించరు. ఏంటంటే పర్ఫెక్ట్ గా కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఆల్రెడీ కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ, ఒరిజినల్ సుప్రీం పర్సన్ అనేసి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి డైవర్ట్ అనేది వాళ్ళు అవ్వరు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారనమాట, డెడికేటెడ్ గా ఉంటారు బాగా. అలాంటి వాళ్ళు ఏం తెలుసుకుని ఉంటారో ఆల్రెడీ కృష్ణుడి గురించి, కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ అని చెప్తాం కదా, అన్ని కారణానికి కారణుడు అని చెప్తామా, అది వాళ్ళకి కంప్లీట్ గా తెలుసు. సో వాళ్ళు డైవర్ట్ అవ్వరు అనేసి చెప్తున్నారు అనమాట. ఇంకొకటి వచ్చేసి మనకి ఇలా ఉన్నప్పుడు కృష్ణ ఏం చెప్తున్నారు అంటే మొత్తం వాళ్ళు లైఫ్ అంతా నాకే డెడికేట్ చేసి ఉంటారు, నా దాంట్లోనే ఉండిపోతారు, నా సేవలోనే వాళ్ళు నిమగ్నమై ఉంటారు అనేసి చెప్తున్నారు అనమాట. అంటే దృఢ విశ్వాసం ఉంటుంది అనమాట వాళ్ళకి, కృష్ణ భగవాన్ గురించి దృఢ నిశ్చయం ఉంటుంది. కృష్ణ ఇస్ సుప్రీం అనేసి వాళ్ళకి దృఢ నిశ్చయం ఉంటుంది అనమాట. ఓకే, ఆ దేవాది దేవుడు కృష్ణ ఒక్కడే, ఇంకెక్కడ డైవర్ట్ అనేది ఉండదన్నమాట. సో దాన్ని ఏమంటారు, వాళ్ళు ఏది చేసినా కృష్ణ ఒక తృప్తి కోసమే చేస్తూ ఉంటారు అనేసి చెప్తున్నారు. ఓకే, అక్కడ అదే ఇందాక నేను చెప్పినట్టు అటెన్షన్ అనేది వేరే చోట కాకుండా కృష్ణ మీద పెడతారు.
సో అనన్య మనస అని చెప్పారు కదా ఈ శ్లోకంలో. అనన్య మనస అంటే మైండ్ అంతా డైవర్ట్ కాకుండా అనన్య కంప్లీట్లీ ఫోకస్డ్ అని చెప్తారు. ఏంటంటే అనన్య మనస. ఇన్ఫాక్ట్ ఏంటంటే మహాత్మాస్ ఇంకొకటి, ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. కంప్లీట్ సరెండర్ అయిపోతారు, నా మీదనే ఉంటుంది వాళ్ళకంతా, నా సేవ చేస్తూ ఉంటారు 24/7, ప్లస్ డైవర్ట్ అనేది అవ్వదు. ఇదంతా ఫస్ట్ పాయింట్ లో వచ్చేసింది. ఇంకా ఉందన్నమాట వాళ్ళకి ఇంకొక లెవెల్ కూడా ఉంటుంది. అనదర్ లెవెల్ ఏంటి మహాత్మాస్ది అని అంటే ఏంటంటే ప్యూర్ డివోటీస్. వాళ్ళు ఏంటి అట్రాక్షన్ కృష్ణుడికి మాత్రమే అట్రాక్షన్ ఉంటుంది అనమాట. వేరే ఏ ఫామ్ ఉన్నా ఏ ఫీచర్స్ ఉన్నా వాళ్ళు అట్రాక్ట్ అనేది వాళ్ళు అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 మహావిష్ణువుని చూసుకోండి. 4 ఆర్మ్స్ ఉంటాయి కదా, శంఖ చక్ర గదా పద్మ ఉంటాయి, 4 ఆర్మ్స్ కృష్ణ ఉంటారు. అలాంటి దానికి కూడా వాళ్ళు కృష్ణకి అటాచ్ అయిపోయి ఉంటారు. 2 హ్యాండ్స్ ఉన్న ఫామ్ కృష్ణకి వాళ్ళు అటాచ్ అయిన వాళ్ళు. 4 చేతులు ఉన్న ఇలా శంఖ చక్ర గదా పద్మం పట్టుకున్న విష్ణుమూర్తి ఎవరున్నారో వాటికి కూడా వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు. ఎందుకనంటే ఫోకస్డ్, 1 పాయింట్ ఫోకస్డ్ గా ఎప్పుడు చూసినా వాళ్ళు కృష్ణునే తలుచుకుని ఉంటారు కదా. అంటే అదే ఒక ఫామ్ లోనే కావాలి కృష్ణ. అంటే డైవర్ట్ అనేది అవ్వదన్నమాట. ఇక్కడ మనకి గోపీస్ గురించి బాగా నైస్ పాస్ట్ టైం మనకి భాగవతం, శ్రీమద్ భాగవతంలో 10th cantoలో వీళ్ళ స్టోరీస్ అన్ని వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. గోపీస్ కూడా సూపర్ గా ఉంటాయి. ఎంత ప్యూర్ డివోటీస్ వాళ్ళు అని అంటే ఇక్కడ వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇచ్చారంట. ఏ డెమిగాడ్స్ కి వాళ్ళు ఇది చెయ్యరు. ఏది ఉన్నా కూడా మన పూర్వీకులకి కానివ్వండి, లైక్ తాతలు పోయారు, ముత్తాతలు పోయారు, వాళ్ళకి పూజించడం ఇవన్నీ చేస్తుంటాం కదా. వాళ్ళు ప్యూర్ డివోటీస్ గోపీలు. వాళ్ళు ఏంటంటే ఈ 4 ఫామ్ ఉన్న కృష్ణని చూసిన, అంటే ఐ మీన్ విష్ణుమూర్తి కృష్ణ ఫామే కదా విష్ణువు కూడా. సో అది చూసినా వాళ్ళు డైవర్ట్ అవ్వరు. 1 ఫోకస్డ్ పాయింట్ లో వాళ్ళు ఎప్పుడు చూసినా కృష్ణుడి ధ్యాసలమే ఉంటారనమాట. ఈ నైస్ పాస్ట్ టైం వచ్చేసి ఒక చిన్న లీల అన్నమాట. అక్కడ ఏంటంటే ఒక రోజు గోపికలు అందరూ ఇలా ఆటలు ఆడుకుంటూ ఉంటారు కదా వనంలో, బృందావనంలో ఇలా ఆడుకునేటప్పుడు ఏమంటారు ఐస్ పైస్ అంటాం మనం ఇప్పటికి. ఇలా కృష్ణుడిని దాచుకోమని చెప్తారు. మళ్ళీ వీళ్ళంతా వెతుకుతారు అనమాట. కృష్ణ వాంటెడ్లీ దాచుకుంటారనమాట. వాళ్ళకంతా కొంచెం ఆట పట్టించాలనేసి కృష్ణ ఏం చేస్తారు, గోపికలకి దాచుకుని ఉంటారనమాట. దాచుకుంటే వీళ్ళంతా బాగా వెతుకుతారు. ఫుల్ ఎంత ప్రేమ, వాళ్ళ ప్రేమకి ఎవ్వరు పోల్చుకోవడమే లేదనమాట. సో అంత ప్రేమతో కృష్ణుని అక్కడ ఇక్కడ అన్ని చూస్తారు, చాలా చోట్ల వెతుకుతారు, దొరకరు కృష్ణ కావాలనే. తర్వాత ఏం చేస్తారు, కృష్ణ హైడింగ్ గా ఏ చెట్టు వెనకాల కొంచెం దాక్కొని, వీళ్ళంతా ప్యూర్ డివోటీస్. మనకంతా ఇదంతా చూపించడానికి లీల ఇదంతా. వాళ్ళు ఎంత ప్యూర్ డివోటీస్ అనేది గోపీస్. వీళ్ళు ఏం చేస్తారు, వెతుకుతూనే ఉంటారు. కృష్ణనే విష్ణు ఫామ్ తీసుకొని వాళ్ళ ముందుకు వస్తారు. విత్ లైక్ గదా పద్మ, శంఖచక్ర గదా పద్మతో 4 హ్యాండ్స్. ఎంత అపులెన్స్ ఎలా ఉంటుంది కృష్ణుడికి. మొత్తం ఆభరణాలు, ఆభూషాలు, ఆ కళ్ళు పెద్దవి, ఆ హారము అంత ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. చూస్తేనే ఇలా మంత్రముగ్ధం అయిపోవాలి, అలా అంత అందంగా ఉంటారు. 4 చేతులు విష్ణు అనమాట. కృష్ణని ఆ ఫామ్ తీసుకొని వీళ్ళ ముందుకు వస్తారనమాట. వాళ్ళు అలా ఇలా అంత వెతికి 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 వస్తే అక్కడ నిలబడి ఉంటారు విష్ణు. నిలబడితే 400 లో విష్ణు ఉంటారు. వీళ్ళంతా చూస్తారు, చూసినా పట్టించుకోరనమాట. మనలాంటి వాళ్ళైతే అమ్మా విష్ణు వచ్చేసారా అనేసి చూస్తుంటాం. మనం కృష్ణుని ప్రార్థిస్తాం అనుకోండి, విష్ణు చూడగానే ఇదైపోతాం. అంటే ఫోకస్ ఒక్క దాని మీద మనము ఫోకస్ అనేది పెట్టాలి అనేసి ఇక్కడ మనము నేర్చుకోవాలి. అలా అనేసి విష్ణుని చేయొద్దని కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంతగా మగ్నమయ్యి మునిగిపోయారు అంటే కృష్ణ ఒక ప్రేమలో, భక్తి సేవలో కృష్ణుడే కావాలి వాళ్ళకి. కృష్ణ ఏ అవతారం వచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరన్నమాట. ఎదురుగా నిలబడ్డారు విష్ణునే అడుగుతారు డైరెక్ట్ గా వెళ్ళి, ఎక్కడ మన కృష్ణ ఇక్కడ వచ్చారా, కనిపించారా, ఇక్కడ వెతుకుతున్నాం మేము కృష్ణుని, ఎక్కడ కనిపించడం లేదు, మీరేమైనా చూసారా అనేసి విష్ణుని అడుగుతారు అనమాట. సో ఏంటనంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఎంత డెడికేటెడ్ వాళ్ళు ఒక ఫామ్ కి, ఫుల్ డెడికేట్. అది డైవర్ట్ అనేది ఎవ్వరు. అంతగా కృష్ణ అక్కడ చూపిస్తున్నారు లీల కావాలనే. 400 విష్ణు అవతారంలో వచ్చారు. ఎంత చూసినా కూడా వాళ్ళు ఇంకా కృష్ణనే కావాలి అని అనుకుంటారు. డైవర్ట్ అనేది అవ్వరు. అలాంటి వాళ్ళని ఏమంటారు అని అంటే
అనన్య భక్త అని చెప్తారనమాట. ఇలా గోపీస్ వచ్చేసి అనన్య భక్త అని చెప్తారనమాట. ఏంటనంటే డైవర్ట్ అనేది వాళ్ళు ఏ ఫామ్ ఉన్నా కూడా అవ్వరు. కంప్లీట్ లవ్ కృష్ణుడి మీదే ఉంటది అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే ఏది చూపించినా వాళ్ళు డైవర్ట్ అనేది అవ్వరు అనేసి చెప్తున్నారు అనమాట. ఈవెన్ వీళ్ళు వచ్చినా కూడా వేరే వాళ్ళైతే కొంచెం తొందరగానే మోసం పోయొచ్చు. ఇప్పుడు ఎవరు వస్తారు కదా మనకి ఉద్ధవుడు అనుకుంటా గోపీస్ ని అడగడానికి అంటే కృష్ణ పంపించుంటారు. యాక్చువల్లీ భాగవతంలో అది స్టోరీస్ వస్తాయి, ఎలా ఉన్నారో చూసి రమ్మని పంపిస్తారనమాట. అలా సేమ్ చూడ్డానికి అలాగే ఉంటారనమాట మొత్తం. అయినా కూడా వాళ్ళు త్వరగా రావరు. ఎవరు నువ్వు ఇలా వచ్చావు, అవునా నిన్ను పంపించాడా కృష్ణ మమ్మల్ని చూడడానికి, ఇలా అనుకుంటారనమాట. అంటే వాళ్ళు డైవర్షన్ చూడండి అస్సలు అవ్వరు. ఎంత డెడికేటెడ్ గా వర్షిప్ చేస్తుంటారని అంటే అంత డెడికేటెడ్ గా కృష్ణుడి భక్తిలో మునిగిపోయి ఉంటారు. అది చూసి చాలా నేర్చుకోవాలి మనం. అందులో 1% కూడా మనం ఇంత కూడా లేము. జస్ట్ అది చూసి అట్లీస్ట్ మన వల్ల ఏమవుతుందో అది చేయడానికి మనము ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ఇంకొకటి వచ్చి ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు ఏ దేవి దేవతలు కానివ్వండి, డెమిగాడ్స్ అంటాం కదా, ఈ దేవి దేవతలు ఎవరిని వాళ్ళు ఇంకెక్కడని చేస్తారు. అక్కడ విష్ణు ఉన్ననే వాళ్ళు ఇది కాదు నాకు కృష్ణనే కావాలి మాకు అనేసి అనేవాళ్ళు. సో అది ఒకటి నేర్చుకోవాలన్నమాట. మనం ప్యూర్ డివోటీస్ అంటే ఏంటి అని అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. 1 పాయింటెడ్ ఫోకస్డ్ డివోటీ గోపీస్ అనేసి ఇక్కడ చెప్తారనమాట. ఏంటనంటే ఏది ఉన్నా కృష్ణనే కావాలి. ఇంకొకటి వచ్చేసి మనకి సర్వింగ్ ఎప్పుడు చూసినా మనకి కంప్లీట్ సర్వ్ చేస్తూనే ఉండాలి. అంటే సరెండర్ అయ్యి శ్రద్ధ భక్తితో మనము కృష్ణుడిని సర్వ్ చేస్తుండాలి. అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారని అంటే ప్యూర్ డివోటీస్ ఒక ధ్యాసం ఏముంటుందనంటే ఎప్పుడు లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ అంటే పాద పద్మాల మీద మెడిటేషన్ అనేది చేస్తుంటారనమాట. కృష్ణుడి గురించి ఎప్పుడు కృష్ణ ప్రజ్ఞలో ఉన్న వాళ్ళు కృష్ణ పాద పద్మంనే ఇప్పుడు మనకు కూడా చాంటింగ్ చెప్పేటప్పుడు చేసేటప్పుడు చెప్తారు కదా, పాదాన్ని తలుచుకుంటూ కృష్ణ ఒక ఫామ్ ని తలుచుకుంటూ మీరు ధ్యానం చేస్తూ ఉండండి అని చెప్తాను. 1 సెకండ్ బాబు వచ్చాడు, డోర్ తీసేస్తాను. సారీ సారీ బాబు వచ్చాడు. ఏంటంటే అంటే ఫోకస్డ్ గా ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే ఎప్పుడు ఎంగేజ్ ఉంటారు. ఏంటంటే తిరుగులేని ఒక సర్వీస్ అంటే నాన్ స్టాప్ గా సర్వీస్ చేస్తుంటారు కృష్ణకి అనేసి చెప్తున్నారు. ఏంటంటే మెడిటేషన్ ఎప్పుడు మెడిటేట్ చేయాలి, కృష్ణుడి ధ్యాస చేయాలి నేను అనేసి వాళ్ళు కోరికలు అలాగే ఉంటాయన్నమాట. అలాగే దేని మీద ధ్యాస ఉంటుంది వీళ్ళకి ఐడియా ఉందా? నేమ్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. నేమ్, ఫామ్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ, పాస్ట్ టైమ్స్ ఆఫ్ కృష్ణ, కృష్ణ ధామ గురించి ఇదే ఆలోచన ఉంటుంది అనమాట. ఏంటంటే కృష్ణ నేమే కావాలి వాళ్ళకి. ఎప్పుడు కృష్ణ నేమ్ మీదే ఫోకస్ అంతా ఉంటుంది. అలాగే కృష్ణ ఫామ్ మీదనే ఫోకస్ చేస్తారు. మెడిటేషన్ ఎప్పుడు దాని మీదే ఉంటది అనమాట. అలాగే కృష్ణాస్ ఒక క్వాలిటీ, కృష్ణుడి క్వాలిటీస్ గురించినే ఆలోచిస్తుంటారు. ఎప్పుడు కృష్ణ పాస్ట్ టైమ్స్ గురించి ఆలోచిస్తుంటారు అనమాట. అలాగే కృష్ణ ఒక నివాసం అంటే ధామ అంటాం కదా, కృష్ణుడు ఒక ధామం నుంచే ఆలోచిస్తుంటారు. ఏంటంటే నామ రూప గుణ లీల ధామ అని చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. ఏంటంటే ఎప్పుడు అదే ధ్యాసలోనే ఉంటారు, అదే మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే ఎవరు వీళ్ళు? ప్యూర్ డివోటీస్. ఏంటి వాళ్ళు? మహాత్ములు. ఓకే, ప్యూర్ డివోటీస్, మహాత్ములు, శుద్ధ భక్తులు అనేసి కూడా మనము చెప్పొచ్చు అనమాట. ఇంకా చాలా వేరియస్ గా చాలా ఉన్నాయి అన్నమాట. వాళ్ళకి వేస్ ఏంటంటే ఎలా ఎప్పుడు ఈగర్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. కృష్ణ స్టోరీ వినాలి, కృష్ణ కథ వినాలి, కృష్ణుడిది ఎవరు ఇప్పుడు చెప్పాలన్నా, కృష్ణుడిది ఎవరైనా మాట్లాడుతున్నారన్నా అక్కడ వెళ్ళి మళ్ళీ చూపెట్టి మళ్ళీ శ్రద్ధగా వినడం, ఇలా కొంచెం ఎక్కువగా కుతూహలం ఎక్కువ ఉంటది అనమాట. ఆతృత ఎక్కువ ఉంటుంది, కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అనేది ఎక్కువ ఉంటది అనమాట. అలాగే మనకేంటనంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా హరినామ సంకీర్తనంలోనే బిజీ ఉంటారు. మనం చూస్తుంటాం చాలా ప్యూర్ డివోటీస్ ని, సీనియర్ డివోటీస్ చూడండి
గుడిలో వెళ్ళినా మనం ఇస్కాన్ లో చూడండి ఎక్కడంటే శ్రద్ధగా ప్రభుజీలు వాళ్ళు కూర్చొని ఉంటారు, మాతాజీలు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ప్యూర్ డివోటీస్ ఎలా ఉంటారు, ఎప్పుడు నామం జపం చేసుకుంటూనే కూర్చుంటారు. అంటే ఇలా కూర్చొని వట్టి చేసామనంటే కాదు, శుద్ధ భక్తితో. నేను అంటుంది ఆల్రెడీ ఫుల్ సీనియర్ మోస్ట్ డివోటీస్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఏంటనంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కృష్ణుడి గురించి ఉంటది అనమాట. ఇప్పుడు నలుగురు కలిసి మనం మాట్లాడాం కదా, గోవర్ధన్ ప్రభు చాలా చెప్తుంటారు దీని గురించి. అక్క అది చూడు, అక్క ఇది చూడు, ఇది కాదు మనకి చెప్తారు కదా. ఏకాదశి రోజు ఈ వర్డ్ చాలా యూజ్ చేస్తారు ప్రభుజీ. ఏంటనంటే ఈ ముచ్చట్లు కాదు మనకి కావాల్సింది, కృష్ణ కథ గురించి మాట్లాడుకోవాలి, గురించి కృష్ణుడి గురించి వినాలి, కృష్ణుడి గురించే మాట్లాడాలి, ఏది చేసినా కృష్ణుడి గురించే ఉండాలన్నమాట. మన సర్వీస్ అంతా కృష్ణకి డెడికేట్ చేస్తుండాలి. హోలీ నేమ్స్ ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడు అదే చాంట్ చేస్తూ ఉంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీని నుంచే ఉంటదన్నమాట. ఎప్పుడు చూసినా కృష్ణ గురించి కావాలనేసి బాగా ఆతృత ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క మూమెంట్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు వినేటప్పుడు కూడా హ్యాంకరింగ్ అంటారు. ఏంటంటే మేబీ హ్యాంకరింగ్ అంటే కోరిక అనుకుంటా. కోరిక ఏంటనంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, 1 hour గ్యాప్ తీసుకొని మళ్ళీ విందామా, ఇలా ఉండదు. మనలాగా ఏం లేదు, 24/7 మీరు చెప్పండి అప్పుడు వింటూనే ఉంటారన్నమాట. ఇప్పుడు మనం తీసుకుందాం, పని ఉంది, ఇది చేసుకొని వస్తా, మళ్ళీ వింటా, ఇది కానే కాదు. ఇందాక వెళ్ళాను నేను, అది కూడా అనుకోవాలేమో ఇది రాంగ్. అయితే ఇలా ఉండదు అసలు. ప్యూర్ డివోటీస్ ఎలా ఉంటారో మనం ఇంత చుట్టూ కూడా కాదు, మనం ఇంకా డివోషన్ చాలా చాలా నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది, లాలస అంటారు కదా, ఎలా ఉంటుంది, గ్రేట్ లాలస అని చెప్తారు. అంటే ఎప్పుడు అంటే అడగడం అనమాట. ఎప్పుడు కృష్ణుడి గురించే తెలుసుకోవాలి, బెగ్గింగ్ లాగా అడుగుంటూ ఉంటారు అనమాట. కృష్ణుని చెప్పండి అన్నట్టు ఉంటుంది అనమాట. కృష్ణుడి ఒక లక్షణాల గురించి, గుణాల గురించి నేర్చుకోవాలనేసి చాలా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళని మహాత్మాస్ అంటారు, ప్యూర్ డివోటీస్ అని అంటారు, అనన్య భక్త అని అంటారు. ఏమంటారు వాళ్ళని? అనన్య భక్త అని అంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర ఇంకొకటి ఏంటి చెప్తున్నారు, మనం ఎలా ప్యూర్ డివోటీగా మారాలి, హౌ కెన్ వి బికమ్ ఏ ప్యూర్ డివోటీ. ఇవన్నీ చూస్తున్నాం కదా, మనం ఎలా మారాలి, మరి మనకు కూడా ఆశ పుట్టుతుంది కదా, ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళంతా అనేసి. అది మనం ఏంటనంటే కూడా చాలా కేర్ఫుల్ గా ఈ పాయింట్ ని నోట్ చేసుకోండి దయచేసి అందరు. ఏంటంటే కేర్ఫుల్ గా నోట్ చేసుకోండి. ఆన్సర్ ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్, సత్య మహాత్మ ఆర్ గ్రేట్ సోల్ ఎవరు ఉన్నారో వాళ్ళు డెవలప్స్ త్రూ అసోసియేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్ ఇది, డెవలప్స్ త్రూ అసోసియేషన్. ఎక్కడి నుంచి వస్తుందండి? డివోటీ యొక్క అసోసియేషన్, మహాత్మాస్ నుంచి అసోసియేషన్ అన్నమాట. ప్యూర్ డివోటీ అసోసియేషన్ లో ఉండడం వల్ల మనం కూడా ఛాన్స్ ఉంటుంది మహాత్మలాగా అవ్వడానికి, ప్యూర్ డివోటీ అవ్వడానికి. ఏంటంటే ఇంకొక డివోటీస్ దగ్గరే మనం అసోసియేషన్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇప్పుడు నాకు ప్యూర్ డివోటీగా అవ్వాలని ఉంది, నేను డివోటీ అసోసియేషన్ లోనే ఉండాలి. మహాత్మ అవ్వాలని ఉంది, ప్యూర్ డివోటీ అసోసియేషన్, మహాత్మా అసోసియేషన్ లోనే మనము ఉండాలి. ఏంటంటే అదే ఒక్కటే ఒక దారి మనకి, అది తప్పితే ఇంకెక్కడ దానికి ఏమీ లేదు, దాని తప్పితే ఇంకేమి లేదు అనేసి చెప్తున్నారు అనమాట. అసోసియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంతో అదృష్టం చేసుకుంటేనే, ఎన్నోసార్లు చెప్తుంటాం, అదృష్టం చేసుకుంటేనే మనం ఇక్కడ ఉన్నాము, కృష్ణ ప్రజ్ఞలో ఉన్నాము, ఇంతమంది ప్యూర్ డివోటీస్ దగ్గర మనము అవుతున్నాము. ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ ఫేత్ అండ్ సరెండర్ అవ్వాలంట. ఇప్పుడు మనం జయపతాక స్వామి మహారాజు మనకి వచ్చేసి, మనం ఎవరు ప్యూర్ డివోటీ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేసి మనకి తెలిసింది ప్రభుపాద కదా. శ్రీల ప్రభుపాద గురించి మనం చాలా, ఎందుకంటే ప్రభుపాద లేకపోతే మనం అందరు ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. ఈ ఆన్లైన్ లో రావాలని అంటే జయపతాక స్వామి మహారాజే కారణం. మనకి కరోనాలోనే ఆన్లైన్ స్టార్ట్ చేశారు హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజు. మనకి కరోనా టైంలో ఈ జూమ్ క్లాసెస్ అనేది చాలా మంది గుడికి కూడా వెళ్ళడానికి అప్పుడు అయ్యేది కాదు కదా. అప్పుడు ఎంత ప్యూర్ డివోటీస్ ఏంటంటే ఎలా అయినా సరే కృష్ణ సర్వీస్ అందించాలి మిగతా వాళ్ళకి కూడా. వాళ్ళ ఉద్దేశం చూడండి, ఎంత ప్యూర్ ఇంటెన్షన్ వీళ్ళకంతా. వాళ్ళు ఏం చేశారు, మనకు అక్కడి నుంచి ఇదంతా చేసుకుని వస్తున్నాం. మనకి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్యూర్ ఫేత్ అనేది ఉన్నారు, వాళ్ళ మీద నమ్మకం ఉండాలి, ప్లస్ వాళ్ళకి సర్వ్ చేయాలి విత్ సరెండర్ అవ్వాలి. సరెండర్ అయ్యి కంప్లీట్ ఫేత్ తో ప్యూర్ డివోటీస్ కి మనము సేవలు అనేది అందించాలన్నమాట. సో అప్పుడు వాళ్ళు మర్సీ అనేది
కురిపిస్తారు మా మీద, మర్సి కురిపించి ఏం చేస్తారు, మమ్మల్ని కూడా ప్యూర్ డివోటీస్ గా మారుస్తారు అనమాట. మార్చిన తర్వాత ఏంటనంటే డైరెక్ట్ గా లేకపోతే ఫిజికల్ గా అయినా సేవ చేసుకోవచ్చు. మనం ఒకవేళ మనకు ఫిజికల్ అవ్వదు, ఫిజికల్ అవ్వకపోతే ఏంటంటే ఫిజికల్ ఇన్ ద సెన్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం సేవ చెప్పినా కూడా క్లీనింగ్ చేయనివ్వండి, పూలు అందించడము, లేకపోతే ఏదో ఒకటి చాలా పనులు ఉంటాయి ఫిజికల్ గా చేయడానికి. మీరు ఇస్కాన్ నందనాన్ని వస్తే లేకపోతే హ్యాబిట్స్ రేపు ఉంది కదా 25th మీరు రండి. అది ఏంటనంటే శ్రీల ప్రభుపాద డిసప్రియన్స్ డే ఉంది, అందరికి ఇన్విటేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఏంటనంటే సేవకి మార్నింగ్ 6 o'clock నుంచి ఉంటుంది మనకి. ఈ సేవలో మనకి పాల్గొన్నామని అనుకోండి, ఎంత అదృష్టం ఉంటే అంత పాల్గొంటాము. లేకపోతే మీ ఇంటికి దగ్గరలో ఎక్కడ ఇస్కాన్ ఉన్నా కూడా, ఇక్కడే హైదరాబాద్ లోనే కాదు, మీరు వేరే వేరే ఊర్లో ఉండొచ్చు, మీరు అక్కడ ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళండి. ఎవరైనా గురువులు సేవ చేయండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫిజికల్ గా చేయొచ్చు వాళ్ళకి, ఫిజికల్ గా అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఏది కావాలో ఆ నెసెసిటీ పూరిస్తే మనకి అది సేవ చేసినట్టు. లేదా వాణి సేవ, వాపు సేవ అంటారు మనకి. ఏంటంటే వాపు సేవ అంటే ఫిజికల్, వాణి సేవ అంటే అట్లీస్ట్ వాళ్ళు చెప్పేది మనం వినగలగాలి, శ్రవణం చేస్తూ ఉండాలి. వాళ్ళు ఏదో ఆల్రెడీ మనకి చాలా చెప్పారు కదా, అవంతా మనము ఏంటంటే అట్లీస్ట్ ఇది హియరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళ స్పీచ్ చాలా ఇంపార్టెంట్. అది వాణి సేవ అంటారు. అంటే గురువుని ఒక సేవ అలా కూడా మనము చేయొచ్చు. ఫిజికల్ గా అవ్వలేదు, మనకి కుదరదు, జాబ్ చేస్తున్నాం, ఏదో ఒకటి అట్లీస్ట్ వినాలి. వంట చేసుకుంటానే వినొచ్చు, లేకపోతే వెళ్ళేటప్పుడు వినొచ్చు, జర్నీలో వినొచ్చు, మెట్రోలో వినొచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అది వినుకుంటూ వెళ్ళి, అది కూడా ఒక సేవనే. వాళ్ళు చెప్పేదంతా అప్పుడు ప్యూరిఫికేషన్ జరుగుతుంది మనలో, ఆ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చూడండి ఎంత అదృష్టవంతులు అంటే మనం అందరూ. శ్రీల ప్రభుపాద ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి జై. ఏంటంటే ఆయన వల్ల మనం ఉన్నాము. తనని ఏమంటారో తెలుసా, ఏంటనంటే సేనాపతి అని చెప్తారు తెలుసా, సేనాపతి భక్త అంటారు శ్రీల ప్రభుపాదని. సేనాపతి భక్త అని అంటారు. ఎందుకు తెలుసా, ఏంటంటే శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభు ఉన్నారు కదా, చైతన్య మహాప్రభు తెలుసు కదా, వాళ్ళ గైడెన్స్ ని వీళ్ళంతా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తున్నారు కదా. సో సేనాపతి అని అంటారు, సేనాపతి భక్త అని అంటారు శ్రీల ప్రభుపాదని. ఆయన ఒక గైడెన్స్ లో మనం ఇంతగా ఫాలో అవుతున్నాం, ఈ డిప్రెషన్ లో ఉన్నాం. ఎంతో అదృష్టం చేసుకుంటేనే మనం ఇక్కడ ఈ అసోసియేషన్ అనేది మనకి దొరుకుతుంది అనేసి చెప్తున్నా. అలాగే ఇక్కడ చూడండి, అప్పుడు ఆయన ఎంత ప్యూర్ డివోటీ, ఎంత కష్టపడ్డారో శ్రీల ప్రభుపాద. అబ్రాడ్ కి వెళ్ళి ఆ ఫారిన్ లో యుఎస్ లో హిప్పీస్ తో ఎంతగా కష్టపడ్డారు. అది తెలుసు కదా శ్రీల ప్రభుపాద స్టోరీ. మాక్సిమం ఇక్కడ ఇస్కాన్ జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. చాలా కష్టపడ్డారు. అక్కడికి వెళ్ళి మనకి ఏంటంటే ఈ హిప్పీస్ ని కూడా ఎవరికి మార్చడం సాధ్యమండి? తాగడం కానివ్వండి, ఆ డ్రగ్ అడిక్ట్ ఉన్న వాళ్ళని మార్చాలంటే సామాన్య విషయమా? నెవర్ కదా. ఇంకా మనం డైవర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళ ఇప్పుడు కమల పూల్లా ఉన్నారు అంత బురదలో, అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎంతగా మార్చాలని అంటే వాళ్ళని మార్చి వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నారు మన జయపతాక స్వామి మహారాజ్. బయట ఉన్న వాళ్ళు, బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు, ఫారినర్స్ ఎంతో మంది చేంజ్ అయ్యారు కదా ప్రభుపాద నుంచి. సో మనం ఏంటంటే ఎంత డెడికేటెడ్ ఉంది వీళ్ళకి. ఇప్పుడు వినండి, మనం ఇక్కడ ఉన్నాము, ప్రభుపాద ఇక్కడ నుంచి వెళ్ళారు, అక్కడ అంత మంది భక్తుల్ని చేశారు. ఇక్కడ వాళ్ళు ఇంత మన దేశం నచ్చి, మన కల్చర్ నచ్చి ఇక్కడ ప్రభుపాద చెప్పినది అంత సేవ, అది వాణి సేవ అంటే. వాళ్ళు చూడండి ప్రభుపాదకి వాపు సేవ చేశారు అంటే ఫిజికల్ సేవ కూడా చేశారు. వీళ్ళంతా శిష్యులు కదా. హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్ డైరెక్ట్ శిష్యులు అనమాట ప్రభుపాద వారికి. అక్కడ సేవ తనకి చేస్తూ ప్రభుపాద ఏమి వీళ్ళకి ఇచ్చారో డ్యూటీస్ అనేది, అవి ఇప్పటికీ ఎంతగా సఫర్ అవుతున్నారు. హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్ అంటే హెల్త్ చాలా క్రిటికల్ గా ఉంటుంది తనది. అయినా ప్రభుపాద ఏమి వాణి సేవ ఇచ్చారు అంటే, ప్రభుపాద ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అది పాటిస్తూ వస్తున్నారు. అది వాణి సేవ అంటే. ఒక గురువుని బట్టి వాళ్ళకున్న డెడికేషన్ మనం చూసి చాలా నేర్చుకోవాలి. అక్కడ ఇంత పర్సెంట్ అందులో కొంచెం చేసినా కూడా చాలు. ఇప్పుడు మనమంతా జయపతాక స్వామి మహారాజు ఒక డిస్క్రిప్షన్ లోనే ఉన్నాం కదా. అంటే ప్రభుపాద చెప్పింది వాళ్ళు ఫాలో అవుతున్నారు, వీళ్ళు చెప్పింది మనం ఫాలో అవ్వాలి. మన గురువులు వాళ్ళ కింద మన గురువులు ఉన్నారు, వాళ్ళు చెప్పేవన్నీ మనం ఫాలో అయినా కూడా చాలు. వాళ్ళకి సేవ చేసినట్టే, మనము ప్రభుపాదకి సేవ చేసినట్టే. ఎందుకంటే వాళ్ళదే ఫాలో అవుతున్నారు కాబట్టి. ఏంటంటే ఇంకొకటి మనం చేయొచ్చు వాణి సేవ ఇంకా ఎలా చేయాలి అని అంటే, ప్రభుపాదది రికార్డింగ్ ఉన్నాయి, చాలా రికార్డింగ్స్ ఉన్నాయి లైవ్ గా. మనకి ఏంటంటే అప్పటికి వండర్ఫుల్ రికార్డింగ్స్ అన్నమాట. ప్రతి ఒక్క రోజు ప్రభుపాదది రికార్డింగ్స్ ఉంటే కనుక, ప్రతి ఒక్క సింగిల్ డే మనం ఉన్నామంటే
ప్రభుపాదతో అసోసియేట్ అయినట్టే మనమంతా. అర్థమైందా? ఇంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి? ప్రభుపాదతో అసోసియేషన్ అంటే సామాన్యమా? ఎంతో అదృష్టం ఉంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని ఆలోచిస్తుంటా నేనైతే. అక్కడికి వెళ్ళి అంతమందికి ఛాన్స్ దొరికింది కదా ప్రభుపాదది. మనం అట్లీస్ట్ వినడం వల్ల ప్రభుపాద ఏమేమి చెప్పారో అదంతా వినడం వల్ల మనం కూడా స్లోగా ఏంటంటే ఈ అసోసియేషన్ అంటే ఈ మహాత్ముల అసోసియేషన్ మనకి దొరుకుతుంది అనేసి చెప్తున్నారనమాట. అవి విని 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 ఏంటంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనేసి చెప్తున్నారు. ప్రతి ఒక్క సింగిల్ డే మనము ప్రతి రోజు వినాలన్నమాట. ఒక రోజు 2 రోజులు కాదు, ఇలా వింటూ ఉండాలి. ప్రాక్టీస్ అయిపోతుంది మనకి. అది వినకపోతే నిద్ర పట్టదు, తర్వాత అలవాటు అయిపోతుంది కదా. అది ఒక లైఫ్ లో అది కూడా ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది అన్నమాట. టీ కాఫీలు ఇవన్నీ ఎలా అలవాటు ఉండే మనకి తాగడం. సో ఇలాంటి అలవాటు కూడా మంచి మంచి అలవాట్లు మనము చేసుకోవాలి అనేసి నేను చెప్తున్నాను. ఏంటంటే అప్పుడు ఏమవుతారు, ప్రభుపాద ప్లీజ్ అవుతారు అనమాట. మనము ప్రభుపాదని ప్లీజ్ చేయొచ్చు. ఏంటంటే ఇలా వింటే అక్కడి నుంచి అయితే మనకి బ్లెస్సింగ్స్ దొరుకుతాయి కదా. ప్రభుపాదని డైరెక్ట్ గా దొరకచ్చు, లేకపోతే మహాత్ములు మన లైఫ్ లో ఒక ప్యూర్ డివోటీని పంపిస్తారనమాట. వాళ్ళు ఇలా హెల్ప్ చేస్తారు. మహాత్ముల్ని పంపడము, లేకపోతే ప్యూర్ డివోటీని పంపడము. అక్కడ ఏం చేస్తారు అంటే ఆ డివోటీ వచ్చి ఏం చేస్తారు మనకి చెప్పండి. గో బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్తాం. గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే మన ధామానికి. ఎక్కడి నుంచి వచ్చాం మనము? గోలోకం. కృష్ణుడి నుంచి ఇలా డివైడ్ అయ్యి వచ్చాము. మళ్ళీ మనం మనిషి జన్మ తీసుకున్నాము. డివోషనల్ సర్వీస్ చేసేసి వెళ్ళిపోవాలనే కోరిక ఉంది కదా అందరికి. గోలోకానికి వెళ్ళిపోవాలనే ఉంది. సో మనం ఇక్కడ అది అర్థం చేసుకొని మనము గోలోకానికి వెళ్ళాలి అంటే గో బ్యాక్ హోమ్ టు గాడ్ హెడ్ అని అంటే మన ధామానికి మనం వెళ్ళాలి అంటే కృష్ణధామములు, గోలోక, వైకుంఠ ఏదైనా చెప్పొచ్చు. అక్కడికి వెళ్ళాలంటే ఓన్లీ ఎప్పుడు సాధ్యం అని అంటే అప్పుడు ప్యూర్ డివోటీ యొక్క అసోసియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనము నేర్చుకోవాలన్నమాట. వితౌట్ దిస్ నథింగ్ ఈస్ పాసిబుల్. ఏది మన జీవితంలో అసోసియేషన్, ప్యూర్ డివోటీ అసోసియేషన్ లేకపోతే అక్కడికి వెళ్ళేది ఛాన్సే లేదు అనేసి క్లియర్ గా చెప్తున్నారు. అంటే వీళ్ళని కూడా మనం ఎలా ప్లీజ్ చేయాలంటే మనస్ఫూర్తిగా ప్రే చేయాలన్నమాట. మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ప్రభుపాదని, కృష్ణని, ఓ ప్రభుపాద, ఓ కృష్ణ, మాకు ప్యూర్ డివోటీ ఒక అసోసియేషన్ అనేది ఇవ్వు, మా లైఫ్ కూడా మార్చుకునేటట్టు నువ్వు మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వనేసి వీళ్ళకి అడుగుతున్నాను. అక్కడ మనకి ఒక మన ఇంటెన్షన్ చూసి అంటే ప్యూర్ భక్తితో మనం అడగడం వల్ల ఆ ఇంటెన్షన్ తో ఎలా అడుగుతామో చూస్తారనమాట. మన అది వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు. నువ్వు తృప్తిగా అడుగుతున్నావు భక్తితో. మన శ్లోకాలో చూసాం, ధమ్మాచారానికి చేస్తూ ఉంటారు. నేను తిలకం పెట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా, కుర్తీ ధోతి వేసుకున్నా, ఏదో నలుగురికి కనిపించేటట్టు సేవ చేస్తున్నానంటే అలాంటి వాళ్ళకి అసలు డౌన్ ఫాల్ అనేది ఉంటుంది. కంప్లీట్ డిస్ట్రాయ్ అవుతారని చెప్పాం నిన్ననే మా శ్లోకాలు 9.12 లో. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్యూర్ డివోటీస్ దగ్గర మనం ఎంత సేవ శ్రద్ధతో సేవ వాళ్ళకి సర్వ్ చేయాలి. సర్వ్ చేయడం అని అంటే ఫిజికలీ, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫిజికలీ ఆర్ వాణి సేవ అయితే మనం ప్రభుపాద స్టోరీస్ లేకపోతే ప్రభుపాద చెప్పిన లెక్చర్స్ ఉన్నాయి. భగవద్గీత, భాగవతం అన్ని ఉన్నాయి అన్నమాట. ప్రతిదీ అట్లీస్ట్ మనకు అది అవ్వలేదు అని అనుకోండి, సర్వీస్ ఏదో రకంగా అంటే ఎలా చేయొచ్చు? బుక్ రీడింగ్ కూడా ఒక సర్వీస్. బుక్ రీడింగ్ కూడా చేసుకోవచ్చు. మనం మనకి జ్ఞానం వస్తుంది, వాడికి ఏమైనా అవుతుందా? రాసి పెట్టారు మాకోసం, అది మనం యూజ్ చేసుకోవాలి కదా. చిన్న చిన్న బుక్స్ చాలా ఉన్నాయి మనకి, లిస్ట్ బుక్స్ ఉన్నాయి కదా. ఇఫ్ పాసిబుల్ మేము గ్రూప్ లో పెట్టడానికి ట్రై చేస్తాం. చిన్న బుక్స్, అది మీకు 1 రోజులో 2 రోజుల్లో కంప్లీట్ చేసేస్తాం అనమాట. చాలా ఒక 100 pages 20 pages 50 pages అలాంటి బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాంటివి చదువుతూ ఏంటంటే స్టార్టింగ్ అక్కడి నుంచి మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అక్కడ చదివి కృష్ణుడి గురించి చాలా ఉన్నాయి బుక్స్, లిస్ట్ పెడతాను. మీకు ఎప్పుడు కుదిరితే ఆ బుక్స్ అనేది చదవండి. అది కూడా సేవనే. అది కూడా ప్రభుపాదకి మనం ఇది గ్రాటిట్యూడ్ చూపించినట్టు కదా. ప్రభుపాద ఎంత ఆ వయస్సులో అక్కడికి వెళ్ళి మన కోసం నిద్ర లేదు తెలుసా. ప్రభుపాద నిద్రపోకుండా ఓన్లీ 2 hours పడుకునేవారంట. నైట్ అంతా నిద్ర లేదు. ప్రభుపాద అస్సలు పడుకునేవారు కాదు. కృష్ణకి డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యేవారంట ప్రభుపాద. మనకి ఇవన్నీ చదువుతూ ఉంటే తెలుస్తుంది అనమాట. సో అప్పుడు ఆ టైంలో అలా రాశారు, మనందరి కోసం ఇదంతా రాశారు. అవన్నీ మనం చదివి ప్రభుపాదకి సర్వ్ చేసినట్టే కదా, ప్యూర్ డివోటీ సర్వీస్ చేసినట్టే అది మనం. అలాగే మన గురువులు ఎవరు ఉన్నారు, ఆ డిఫిక్షన్ నుంచి వచ్చారు ఈ మన గురువులు ఎవరు ఉన్నారు, ఏ సేవ చెప్పినా మనం తృప్తిగా చేయగలం. ఏది చేసినా మీరు చాంటింగ్ సింపుల్ గా చెప్తున్నారు కదా, హరినామ సంకీర్తన చేయండి, చేద్దాం, ఏముంది.
అదే కదా, మనం ఒక చోట కూర్చొని హరినామం సంకీర్తన చేయలేము. అట్లీస్ట్ మీకు పొద్దున్నే మొత్తం 16 రౌండ్స్ కంప్లీట్ అవ్వకపోవచ్చు, కొంచెం డివైడ్ చేసుకోండి కావాలంటే. చేస్తే వెల్ అండ్ గుడ్, చాలా చాలా ఇంపార్టెంట్. బ్రహ్మముహూర్తంలో చేస్తే ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఓకే పర్లేదు, వితిన్ 10 o'clock చేయండి. లేదు అట్లీస్ట్ నైట్ పడుకునే లోపల ఎప్పుడో ఒకటిసారి కంప్లీట్ చేసుకోండి అనేసి క్లియర్ గా మన ప్రభువులందరూ చెప్తారు. మనకు వచ్చే ప్రభువులు, ఈ శిక్షా గురువులు ఎవరెవరు ఉన్నారు, గోవర్ధన్ ప్రభు కానివ్వండి, గంగాపాల ప్రభు, ఋషికేశ్ దాస్ ప్రభు, ఎవరున్నా మనకి ఫస్ట్ చెప్పేది, ఏ మాతాజీస్ వచ్చినా కూడా చెప్పేది ఇదే కదా, కంపల్సరీగా మనము చాంటింగ్ అనేది చేస్తే ప్యూరిఫికేషన్ జరుగుతుంది. మనకి ఆ ప్యూరిఫికేషన్ స్టార్టింగ్ లో డైవర్షన్ అనేది అవుతూ ఉంటుంది. ఎవరికి అవ్వదు, చక్కగా కూర్చుంటాం ఇప్పుడు అయిపోతుంది అనే కాదు. ప్రతి ఒక్కరికి చాంటింగ్ చేసేటప్పుడు ఏమొస్తుంటుంది, ఆటోమేటిక్ గా ఆలోచన అనేది డివేట్ అవుతూనే ఉంటుంది. అది కాకుండా అది ప్రాక్టీస్ అవుతూ ఏమొస్తుందంటే పర్ఫెక్షన్ కి వదులుతారు అనమాట. అప్పుడు ఖచ్చితంగా మనకి సోల్ ప్యూరిఫై అవుతుంది. అలాంటి వాళ్ళు మనము వీళ్ళకి సర్వ్ చేయడానికి కూడా మనకి ఒక అర్హత దొరుకుతుంది. నా ఉద్దేశం ఏంటంటే, ఇలా ఫిజికల్ కాలేదు, వినండి, వినడం అవ్వడం లేదు, టైం ఉన్నప్పుడు చదవండి, చదవడం అవ్వలేదు, మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఈ రికార్డింగ్స్ ఉంటాయి కదా, అవి వినండి. ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు మనం చూసుకోవాలి. అప్పుడు మనకి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేస్తారనమాట. అప్పుడు శాంక్షన్ చేస్తారు వీళ్ళు. ప్యూర్ డివోటీస్ మా లైఫ్ లో ఎంటర్ అవుతారు. ఇవన్నీ చేయడం వల్ల ప్యూర్ డివోటీ మా లైఫ్ లో ఎంటర్ అయ్యి మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో అప్పుడు మనము కృష్ణకి దగ్గర అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ నుంచి దూరం అవుతాము, త్రిగుణాల నుంచి. అప్పుడు మన సోల్ కూడా ప్యూర్ అవుతుంది అనేసి క్లియర్ గా చెప్పేశారు కృష్ణ. ఏం చెప్పారు, అలాంటి సోల్స్ గ్రేట్ సోల్స్, అలాంటి వాళ్ళని మహాత్మాస్ అని అంటారు. ఇలాంటి వాళ్ళు అనన్య మనస అని చెప్పారు. ఏంటంటే వితౌట్ ఎనీ డివియేటింగ్ భజంతే అనన్య అని చెప్పారు కదా. ఏంటంటే సర్వీస్, ఎప్పుడు చూసినా కృష్ణ ఒక డివోషనల్ సర్వీస్ చేస్తుంటారు. అలాంటప్పుడు కొంచెం ఒక డౌట్ రావచ్చు, మరి అలాంటప్పుడు మనం ఇంట్లో ఈ పనులు అవన్నీ చేసుకోకుండా మొత్తానికి అలా ఏం చెప్పలేదు. చేసుకోండి, మీ చేసే పనులు కృష్ణని సెంటర్ గా పెట్టుకోండి అని చెప్పారు. ఇప్పుడు గోపీస్ ఇంట్లో పనులు లేవా వాళ్ళకి, చేసుకున్నారు కదా, ఇంట్లో పనులు కూడా చేసుకున్నారు, అంతా చూసుకున్నారు. ప్లస్ కృష్ణ మీదే ఫోకస్ 24/7 కృష్ణ గురించే ఆలోచించారు. ప్రభుపాద కూడా చేయలేదా, చాలా చేశారు సేవ, ఎందుకు చేయలేదు? ప్రతిదీ అక్కడంతా ఎన్ని 108 టెంపుల్స్ కట్టాలంటే సామాన్యమైన విషయము. ఎంత దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది, ఎంతమందికి అప్పచెప్పాలి, ఆ డివైడ్ చేయాలి వర్క్ అంతా, వీళ్ళకి ఇది 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 నువ్వు ఇది చూసుకొని, మరి అవన్నీ చేసుకున్నారు కదా. ప్రభుపాద కూడా చేసుకుంటూ భక్తి కూడా చేశారు. ప్యూర్ డివోటీ మహాత్మ ఎలా అయ్యారు, ఇవన్నీ చేసుకుంటారు. మనం ఏమనుకుంటామో ఇవన్నీ చెప్తారు, చెప్పడం ఈజీయే, మనం ఇవన్నీ చేసుకుంటూ ఓన్లీ డివోషనల్ సర్వీస్ లోనే ఉండిపోవాలంటే అది మీనింగ్ ఏంటంటే, మొత్తానికి కృష్ణుని చెప్పారు కదా, కర్తవ్యం కూడా నువ్వు చూసుకో, దాంతో పాటు డివోషనల్ సర్వీస్ కూడా చెయ్యాలి, విత్ ప్యూర్ హార్ట్ డెడికేటెడ్ గా చెయ్యాలి అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే కృష్ణ చెప్తూ ఇంకొకటి ఏంటనంటే, ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవ్వచ్చు. ఏంటి, ఇప్పుడు అర్జునుడికి క్వశ్చన్ రైజ్ అవుతాయి కదా కామన్ గా. అర్జునుడికి ఇంతవరకే తృప్తి చెందాడు కదా అర్జునుడికి ఏం క్వశ్చన్ రైజ్ అవుతాయి, మహాత్మలో వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళ డిఫరెంట్ థింగ్స్ వాళ్ళు చేస్తారు కదా, ఏమేమి చేసి ఉండొచ్చు వీళ్ళంతా, వాళ్ళది ఎలా ఉంటాయి అనేది మనము నెక్స్ట్ శ్లోకాలో చూస్తాం. అది వచ్చేసి 9.14 అన్నమాట. అది మనం నెక్స్ట్ రేపు చేద్దాం. ఓకేనా, క్లియర్ గా ఉందా, ఎనీ డౌట్? ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాము, మహాత్మాస్ అంటే ఎవరు, వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, మళ్ళీ వాపు సేవ, వాణి సేవ. వాపు సేవ అంటే ఫిజికల్, వాణి సేవ అంటే మనం హియరింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ప్రభుపాద గురించి నేర్చుకున్నాము, తర్వాత ప్యూర్ డివోటీస్ గోపీస్ గురించి నేర్చుకున్నాము. అవునా, వాళ్ళకి ఎలా 2-handed కృష్ణ, ప్యూర్ డివోటీస్ కి ఎలా ఉంటుంది, 24/7 కృష్ణ సర్వీస్ లోనే మునిగి ఉంటారు, కృష్ణ ఫోన్ మీద ఫోకస్ చేస్తుంటారు, లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ మీద ధ్యాస అంతా ఉంటుంది. ఇంకా యాడ్ చేయాలనుకుంటున్నారా పాయింట్స్ మీరు ఎవరైనా? మాతాజీ దండ ప్రణాం. ప్రభు వాయిస్ వాల్యూమ్ పెంచరు. ఓకే ప్రభు చేయండి, చెప్పండి. ఈ శ్లోకంలో మనకి మహాత్మా అన్నారు కదా, మహాత్మాని ఈ త్రిగుణాత్మకంలో అన్నారు, 3 గుణాలకి అతీతంగా ఉండేవాళ్ళు అంటారు. 3 గుణాలకి అతీతం అయితే వాళ్ళు దైవాంశ సంబూతులు అయిపోతారు కదా. అంటే తమో గుణము లేకుండా
ఆ, తామసం లేకుండా ఓన్లీ తమో గుణంలో ఉంటారు మహాత్ములు. వీళ్ళు ఏంటంటే ఇది ఇక్కడ ఏంటనంటే మనం అర్థం చేసుకోవాల్సింది, తమో గుణంలో మనమంతా ఉన్నాం, అవునా? మనమంతా ఉన్నాము. దీని నుంచి అతీతంగా వెళ్తారన్నమాట మహాత్ములు. అంటే సత్వగుణం కంపల్సరీగా ఉండాలి మహాత్ములకి. సత్వగుణం కూడా లేకుండా, సత్వగుణం లేకుండా ఉంటే మరి ఇంకా వాళ్ళ అతిథులు భగవంతుడు ఓన్లీ త్రిగుణాత్మకుడు, ఈయన ఓన్లీ సత్వగుణం ఉండి ఇప్పుడు కూడాను భగవంతుని, వీళ్ళంటే సాధకులు అవుతారు ఈ మహాత్ములు. భగవంతుడిని తన భజిస్తూ నెక్స్ట్ చిత్తంలో మనసులో ఆత్మచింత, ఆత్మసంత, మనకృత్వ అని మనకి ఆ మనసుని ఏమొచ్చి ఆత్మలో నిలిపి ఎప్పుడు కూడాను భగవంతుని భజిస్తూ ఉంటారు. అది కాకుండా వీళ్ళు దైవీ ప్రకృతికి అంటే మనకి రెండుగా ఉంది. ఒకటి ఆసురీ ప్రకృతి, రెండోది దైవీ ప్రకృతి. ఆసురీ ప్రకృతి మన ముందు శ్లోకంలో మనకి ఆశ, ఈ వ్యర్థాలైన ఆశలు, కోరికలు, ఈ జ్ఞానం ఇదంతా వృత్తిభ్రష్ట వ్యామోహానికి లోనైపోయి ఈ ఆసురికి ప్రకృతికి లోనైపోయి నన్ను చేరుకోలేకపోతున్నారని ఆసురి గురించి అక్కడ, ఆసురి ప్రకృతి గురించి అక్కడ పరమాత్మ ఆశ్రయించే వాళ్ళు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారని అక్కడ ఈ శ్లోకంలో ఓన్లీ మనకి దైవీ ప్రకృతి గురించి విష్ణు క్లియర్ గా ఎవరు నన్ను ఆశ్రయిస్తారు అనేది ఈ ఒకటి ప్రభు. ఇందులో ఏంటంటే కృష్ణునే ఒరిజిన్, అంటే కృష్ణుడి గురించి క్లియర్ గా ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. కృష్ణ దేవాది దేవుడు, ఆ క్లారిటీ వచ్చేసి కృష్ణుడి మీద మగ్నం అయిపోయింటారు కదా, అలాంటి వాళ్ళు మహాత్మాస్ అని అంటారు. దాని గురించి ఎక్కువగా ఎలాబరేట్ చేశారన్నమాట. ఇక్కడ జ్ఞాత్వ భూత ఆది అండ్ అవ్యయం. భూత సృష్టికి ఆ మూల పురుషుడైనటువంటి ఆ పరమాత్మ, ఏది ఆది అంటే అనాదిగా ఉన్నట్టు ఆయన, అవ్యయం నాశన రహితుడైనటువంటి ఆ పరమాత్మ, ఆయన ఐశ్వర్యం గురించి కూడా ఇక్కడ మనకి ఈ శ్లోకంలో పరమాత్మ తన గురించి చెప్తూ, తను తెలుసుకోవడానికి ప్రయత్నం సాధకులు అనే మహాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు. బ్రహ్మలో లేని వాళ్ళు, సరెండర్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి గ్రేట్ సోల్స్. ప్రకృతి, ఈ ప్రకృతి అనేది వెరీ వెరీ దైవ ప్రకృతిని ద్వారా ఆశ్రయిస్తున్నారని చెప్పి 2 పాయింట్స్ చెప్పాను. ఎవరైనా చెప్పగలరా? నేను ఇంపార్టెంట్ 2 పాయింట్స్ చెప్పాను ఆఫ్ మహాత్మాస్. మహాత్మాలు వాళ్ళు రజోగుణము, తమోగుణం ఓకే అవి ఉండరు. రెండోది రాగద్వేషాలు. హరే కృష్ణ ప్రభుజీ, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు, ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. స్నేహ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఓకే చెప్పండి. మీరు ఫస్ట్ పాయింట్ చెప్పండి, సెకండ్ పాయింట్ స్నేహ మాతాజీ చెప్తారు. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో హరే కృష్ణ మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో మహాత్ములైన వారి యొక్క లక్షణాల గురించి ఇక్కడ ఏ విధంగా ఉంటాయని కృష్ణ ఇక్కడ మనకి స్పష్టం చేస్తున్నారు. అంటే మహాత్ములైన వారు ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పటికీ కృష్ణుని పట్ల, కృష్ణుడు సర్వకారణ కారణునిగానే భావించి వాళ్ళ మార్గం నుంచి ఎప్పుడు దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఉంటారు. కృష్ణే పరమాత్మ, కృష్ణే పరమదైవంగా, కృష్ణే పరతత్వంగా భావించి వాళ్ళ మార్గం నుంచి ఎప్పుడు వైదొలగరు. వాళ్ళ జీవితం అంతా కృష్ణ సేవలోనే దృఢ నిశ్చయంతో భక్తి సేవ చేస్తా, కృష్ణుని తృప్తిపరచడం కొరకు మాత్రమే వాళ్ళు సేవ చేస్తూ ఆ కృష్ణుని సేవలో తృప్తి పొందరే పరమావధిగా వాళ్ళు భావిస్తారు మాతాజీ. హరే కృష్ణ. ఇంకోటి కృష్ణుని ఎక్స్క్యూజ్ మీ మాతాజీ, హరే కృష్ణ. ఇక్కడ స్నేహ మాతాజీ మీరు చెప్పండి. నేను 7th చాప్టర్ ఒక శ్లోక చెప్పాను. ఎన్నో శ్లోక చెప్పాను రెఫరెన్స్ ఇక్కడ ఐడియా ఉందా? లేదు మాతాజీ, 7th చాప్టర్ ఒక శ్లోక చెప్పి మీరు 7.14 రాసుకోండి. మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మయా
మేయతాం తరంతితే అని చెప్పారనమాట. అది 7.14 అంటే త్రిగుణాల గురించి వచ్చింది టాప్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ మాతాజీ, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఏం ఉండాలి, మన ఫ్యూచర్ గురించి ఇక్కడ చెప్తున్నాను. అంటే మనం ఎలా అవ్వచ్చు మహాత్ములు, మనం ప్యూర్ డివోటీస్ ఎలా అవ్వచ్చు, ఒక ఏం అనేది పెట్టుకోవాలి కదా, దాని గురించి ఎక్కువగా చెప్పారనమాట. ఏం అనేది ఖచ్చితంగా ఉండాలి మనం ప్యూర్ డివోటీ అవ్వడానికి అనేసి చెప్పారనమాట. ఓకే, మా స్నేహమాతాజీ ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా? గుణాలు చెప్పండి, త్రిగుణాలు ఇంకొకసారి చెప్పండి. త్రిగుణాలు మాతాజీ మీరు చెప్పిన దాంట్లో మనం సరెండర్ అవుతాం కదా, వాళ్ళు శుద్ధ సత్వ గుణాలు ఉంటారు, 3 మోడ్స్ కి బియాండ్ గా ఉంటారు. ఇంకా వాళ్ళు ప్యూర్ డివోటీస్ ఎలా అవ్వచ్చు అంటే అసోసియేషన్ వల్ల డెవలప్ అవుతారు. ఇంకా కంప్లీట్ ఫేట్ ఉంటది, సరెండర్ ఉంటది, ఇంకా ఆల్వేస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ కృష్ణ. మేబీ ఇట్ మైట్ బి వాకు సేవ ఆర్ వాణి సేవ. అండ్ ఇంకా కృష్ణకి అటాచ్ అయి ఉంటారు, ఆల్వేస్ డెడికేటెడ్. ఇంకా లోటస్ ఫీట్ మీద మెడిటేట్ చేస్తారు, ఇంకా నామ రూప గుణాలీలాల మీద ఫోకస్ చేస్తారు మెడిటేట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంకొకరు హ్యాండ్ రైజ్ చేస్తారు ఇందాక. నేను సర్వీస్ చేయడం మాతాజీ చెప్పండి మాతాజీ. మాతాజీ చెప్పారు కదా, మా సత్సంగం ద్వారా సేవ చేయడం, ప్రభుపాదులు వాళ్ళు చెప్పినవన్నీ పాటించడము, జప చేయడము, స్పీచ్ చేయడము, బుక్స్ చెప్పడము, కీర్తన చేయడము, అవన్నీ మీరు చెప్పారు కదా సేవ కిందే వస్తాయి అని. అలాగే మనము ఈ బుక్స్ మనం ఏదైనా నేర్చుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నేర్చుకున్నారు, వినేవాళ్ళకి అంటే నమ్మకం లేని వాళ్ళకి చెప్పడం కూడా అఫెన్సెస్, 10 offenses లో అది కూడా వస్తుంది. ఎవరికన్నా కృష్ణుడి మీద నమ్మకం లేదని అనుకోండి, అలాంటి వాళ్ళకి మనం చెప్పినా కూడా అది ఒక అపరాధం అనేసి చెప్తారు. మనం 10 offenses ఉన్నాయి మనకి ఇస్కాన్ లో 10 offenses బుక్ లో ఉంటుంది అనమాట, అందులో అది కూడా వస్తుంది. సో మనం నమ్మకం లేని వాళ్ళ దగ్గర డిస్కషన్ చేయకూడదు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే బుక్ లో మనం బుక్ చదువుకుంటున్నాం, లేకపోతే క్లాస్ లో ఏం నేర్చుకున్నామో, ఇందులో మీకేం అర్థమైందో అలాంటి పాయింట్స్ నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర డిస్కస్ చేసుకోవడం కూడా సేవనే, అది కూడా ఒక సేవ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది, వేరే వాళ్ళ దగ్గర డిస్కస్ చేసుకుని కొంచెం చెప్పడానికి ట్రై చేశారు, అది కూడా ఒక సేవనే. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం, అది కూడా ఒక రకంగా సేవ అని చెప్తారు. అంటే ప్రమోట్ చేస్తున్నారు కదా, అంటే ప్రమోట్ ఇన్ ద సెన్స్ ఇస్కాన్ అని చెప్పట్లా, దేవుడు గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుడి గురించి మాట్లాడి వాళ్ళకు కూడా జ్ఞానం ఇవ్వడానికి, మీకు అర్థమైంది ఆ జ్ఞానం కొంచెం కాస్త వాళ్ళకు కూడా ఇవ్వడానికి ట్రై చేస్తారు, కాబట్టి అది కూడా ఒక సేవ. ఓకేనా, ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారని అంటే స్లోగా ప్యూర్ డివోటీస్ గా మారుతారు. అర్థం చేసుకున్నది జ్ఞానం పంచడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం అర్థం చేసుకుని నా దగ్గర పరుచుకుని ఉంటాను నేను అంటే కాదు, నలుగురికి పంచాలి. జ్ఞానం సంపాదించుకున్న తర్వాత జ్ఞానాన్ని పంచాలన్నమాట. అది పంచితే మనము ప్యూర్ డివోటీస్ కింద మారడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్ నుంచి దూరం అయిపోతాం, సరెండర్ అవ్వడం వల్ల. ప్లస్ తృప్తిగా అంటే మనస్ఫూర్తిగా వేడుకోవాలి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం మనస్తృప్తిగా, ఇప్పుడు ఏదో కాటాచారానికి ఇలా చేసామా కాదు, తృప్తిగా మనస్ఫూర్తిగా ఒక సేవ చేయడం. ఎలాంటి సేవ అనేసి మనం ఇందాక నేర్చుకున్నాం, దాని నుంచి. లేకపోతే మనం ఎలా అవుతున్నాం అంటే మళ్ళీ దీని శక్తికి వెళ్ళిపోతాం, బహిరంగ శక్తిలో మునిగిపోతాం, మాయలో మునిగిపోతాం అని. ఓకేనా, ఎస్ మాతాజీ. ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా? కృష్ణ, హరే కృష్ణ. వీళ్ళు సేవ చేయడం వల్ల మమ్మల్ని డైరెక్ట్ గా వాళ్ళు గోలోక ధామానికి తీసుకెళ్తారు, ప్లస్ మహాత్ముల్ని పంపిస్తారు మన లైఫ్ లో. ప్రభుపాదానికి బలవడం వల్ల, ప్యూర్ డివోషనల్ సర్వీస్ వల్ల ప్యూర్ డివోటీస్ మన లైఫ్ కి వస్తారు. అది చాలా ఇంపార్టెంట్. ఎంత అదృష్టం ఉంటే మనము సత్సంగంలో కలుసుకుంటాం కదా. హోప్ ఎవ్రీవన్ వస్తున్నారు అనుకుంటున్నా నేను. 25th అందరూ వస్తారనేసి కోరుకుంటున్నా. రండి అందరూ. హరే కృష్ణ. వస్తున్నారా? మేము వైజాగ్ లో ఉన్నాం, ఇక్కడికి వెళ్తున్నాను. ఒక రోజు రాండి ప్రభు, ఒక రోజు రండి కదా. అంటే ఆల్రెడీ ఓకే, నో ప్రాబ్లం. వచ్చినప్పుడు అందరినీ కలవండి ప్రభు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. వచ్చినప్పుడు నందనవనంలో కలవచ్చు, మనమంతా అక్కడ సండేస్ గ్యాదర్ అవుతూ ఉంటాము. వెరీ నైస్ ప్రభు, హరి బోల్. మీరు అలాగే క్లాసెస్ పెట్టండి, అది వేరే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి, మంచిదే. ఒకరు చేయడం కూడా
మనకి హిస్ గ్రేస్ ఋషికేశ్ దాస్ ప్రభు క్లాస్ లో చెప్తారు, ఒక్క డివోటీ అవ్వాలంటే ఎంతో దానికి వెనకాల కృషి ఉంటుంది. ఒక్కరిని మార్చడం కూడా కష్టమే, అంటే ప్యూర్ డివోటీస్. ఈ క్లాసెస్ కి అటెండ్ అయిన వరకు నాకు భగవద్గీత గురించి పెద్దగా ఏం తెలియదు, నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కొంచెం స్టెప్ బై స్టెప్ డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయాను. అంతే. హరి బోల్ హరి హరి బోల్ ప్రభుజీ, హరి బోల్. ఇలాగే కంటిన్యూ చేయాలనేసి హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ఇలాగే మీతో పాటు ఇంకా నలుగురిని కూడా జాయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. అంటే ఫస్ట్ మనకి అర్థమైతే మనం ఒక క్లారిటీ ఇస్తాం వేరే వాళ్ళకి కూడా. నాకు స్టార్టింగ్ నేను వినేదాన్ని అంతే. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని కూడా జాయిన్ చేస్తూ ఉంటే వాళ్ళ క్లాసెస్ వింటారు. ఏంటంటే ఒక ఫీల్ వస్తుంది, మనం అర్థం అయితే మనకి వాళ్ళకి చెప్పగలుగుతాం కదా. మనకు అర్థమైతేనే కదా వాళ్ళకి మనకి ఈ రుచి అనేది తగిలింది కదా మనకి. దేవుడిది ఒకటి తెలుసుకొని మనకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు కూడా పొందాలి ఇలాంటి ఒక ఫీల్ అనేది. మనం నిస్వార్థంగా సేవ అన్నమాట ఇవన్నీ. అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరికైనా క్వశ్చన్ ఉంటే సరే, లేకపోతే లేట్ అయింది, ఐఎమ్ వెరీ సారీ. మన నుంచి ఏదైనా తప్పు జరిగి ఉంటే దయచేసి ఎవరైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి. విల్ ఎండ్ ద సెషన్. ఓకే, లేట్ అయింది, అందరినీ టైం తీసుకున్నాను పాపం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపికతో ఉండడం చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्रीलो प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्तों वृंद की जय, नामाचार्य श्रीला हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। राधा मदन मोहन की जय, राधा श्याम सुंदर की जय, श्याम कुंड की जय, राधा कुंड की जय, गंधर्व गिरिधारी की जय, गोवर्धन धाम की जय, गोवर्धन गिरिधाम की जय, राधा गंधर्व गिरिधाम की जय, वृंदावन धाम की जय, मथुरा धाम की जय, द्वारकाधीश की जय, द्वारका धाम की जय, श्री जगन्नाथ बलभद्र सुभद्रा मैया की जय, सुदर्शन भगवान की जय, श्री लक्ष्मी नरसिंह भगवान की जय, श्री सीता राम लक्ष्मण हनुमान भगवान की जय, हनुमान की जय, श्री रमा समेत सत्यनारायण स्वामी भगवान की जय, समवेत गौर शेष भक्तवृंद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल, हरि हरि बोल, हरि बोल। థ్యాంక్ యూ సో మచ్. రేపు ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రేపు వచ్చేసి మనకి శ్లోకం 9.14. ఓకే, థ్యాంక్ యూ. చాలా టైం తీసుకున్నాను, ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను పిలుస్తా ఉన్నా మాతాజీ, పలకట్లేదు. సారీ మాతాజీ, నేను ప్రేయర్ చేస్తున్నా. చదవమన్నారు కదా, ఎండింగ్ కి లాస్ట్ కి చదవమన్నారు కదా. చదువుతారా? ఇప్పుడు టైం అయింది మాతాజీ. రేపు ఒకసారి క్లాస్ ఇన్ కేస్ నేనే వస్తే సరే, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. మనం ఏం చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీరు ముందే గుర్తు చేస్తే నేను చెప్పేదాన్ని, సారీ. చేద్దాం. ఓకే, ఎండింగ్ ప్రేయర్స్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరి హరి బోల్.